వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. తెలంగాణలో క్షుద్ర పూజల రాజకీయం కంటిన్యూ అవుతోంది. ఆలయాలకు వెళ్లి హరీష్ రావు పూజలు చేశారో లేదో చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. హరీష్ రావు ఇచ్చిన లీగల్ నోటీస్ కు భయపడేది లేదని చెప్తున్నారు. మంత్రాలతో పని జరిగితే సీఎం ను మార్చేస్తాం కదా అని గులాబీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికే రెండు పార్టీల చిల్లర రాజకీయం చేస్తున్నాయని బీజేపీ ఫైర్ అవుతోంది. ఇక మరోవైపు హైటెక్ యుగంలో అసలు ఈ మంత్రాల గొడవేంటని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇదే విషయంపై ఇవాల్టి డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. నాతో పాటు నా కొలీగ్ సందీప్ నాతో జాయిన్ అయ్యారు. అలాగే మనకి గెస్ట్స్ కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ గారు జాయిన్ అయ్యారు జూమ్ లో, దిలీపాచారి గారు బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు, డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, అలాగే అనలిస్టుల మధుసూదన్ రావు గారు కూడా ఉన్నారు. అందరికీ నమస్తే అండి. యా ఎస్, ముందుగా దత్తాత్రేయ గారు మీ దగ్గరికి వస్తాను. సో నోటీస్ పంపించినట్టున్నారు కదా ఇవాళ, అంటే యా సో ఈ క్షుద్ర పూజలు నిజంగా అంటే మీరు చెప్పినట్టు ఈ పూజల వల్ల అన్ని అయితే సీఎంఏ వాళ్ళు అవ్వాలని కోరుకుంటారు కదా. సో అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ కూడా ఉన్నారు, బీజేపీ ఉంది. మేడం గుడ్ ఈవినింగ్ మీకు, జీత్ న్యూస్ ప్రేక్షకులకు, అట్లాగే ప్యానల్ ఉన్న పెద్దలకు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎంత దిగజారినాయి అంటే కాంగ్రెస్ వల్ల అసలు విలువలు లేని రాజకీయాలు, ప్రజలు ఏమనుకుంటారో అనే ఆలోచన లేని చిల్లర స్టేట్మెంట్స్, పోయి అది పిసిసి ప్రెసిడెంట్, ఒక ఎమ్మెల్సీ, ఒక పార్టీకి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి అవగాహన లోపంతో ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు హర్షించడానికి వాళ్ళ ఏదైతే మా మీద క్షుద్ర పూజలు హరీష్ రావు గారిని టార్గెట్ చేసి, హరీష్ రావు గారు ఏం చేస్తున్నారు మేడం? రేవంత్ రెడ్డి గారి ప్రతి ఫెయిల్యూర్ ని, ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 13 హామీలు, ఓవరాల్ గా 420 హామీలు, ముఖ్యంగా ప్రాజెక్టులు, ఎందుకు నువ్వు ప్రాజెక్ట్ అన్నిటి కూడా పడవ పడేస్తా ఉన్నావు, ఎందుకు నింపట్లేవు, ఎందుకు పూర్తి చేయట్లేవు, ఇవన్నిటి అంశాల్లో ప్రతిదీ కూడా పేపర్ టు పేపర్ రేవంత్ రెడ్డి గారి తప్పులని బయట పెడతా ఉంటే ఎట్లో ఒక విధంగా బట్టగాల్చి మిదేయాల. తెలంగాణలో ఒక సామెత ఉంది, నీకు బద్నాం చేయడానికి రాకపోతే బట్టగాల్చి మిదేయరా, ఏదో ఒకటి లేని దిక్కు సృష్టించాలా. అదే దాని మీద చర్చ జరుగుతుంది. ఇవాళ అదే జరుగుతా ఉంది. అంటే ఈ చిల్లర మల్లర రాజకీయాలు చేయడం వల్ల మరి వాళ్ళకేమొసో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారి గత చరిత్ర చూస్తే మేడం, సెక్రటరియట్ లో మేము లంక బిందెలు ఉంటాయి అనుకున్నాం. మేమేం అనుకున్నామంటే నిజంగానే రేవంత్ రెడ్డి గారికి గుప్త నిధులు తవ్వే అలవాటు ఉందేమో, మరి వాటి వల్ల ఇవాళ గుప్త నిధులు ఉంటాయి, లేకపోతే లంక బిందెలు ఉంటాయి అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళ నాయకులందరూ కూడా అయ్యో మేము వచ్చేసరికి మరి లంక బిందెలు లేవు, గుప్త నిధులు లేవు, మరి క్షుద్ర పూజలు చేసే ఇవన్నీ సాధిస్తారేమో, అట్లాంటి అలవాటు వాళ్ళకు ఉందేమో, అలాంటి అవరోధాలు, అలాంటి ఆటంకాలు మా మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను చాలా క్లియర్ గా చెప్తా ఉన్నా మేడం, మేము రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి పార్టీ, మాకు రాజ్యాంగం మీద గౌరవం ఉంది తప్ప క్షుద్ర పూజలు లేకపోతే తంత్రాలు మంత్రాల మీద మాకు విలువ లేదు, గౌరవం లేదు. వాటి గురించి మేము మాట్లాడడం, మేము సైన్స్ ని బిలీవ్ చేసేవాళ్ళం. వాళ్ళకి మా కేటీఆర్ గారి నాయకత్వంలో టీ హబ్ నుంచి ఒక స్కై రూట్ అనేటువంటి సంస్థ ఇవాళ దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమైన ఇస్రో నుంచి ఒక మన విక్రమ్ అనేటువంటి వాహక నౌకను పంపించగలిగిన మేము అట్లాంటి టెక్నాలజీని బిలీవ్ చేసేవాళ్ళం. మేము చదువుని బిలీవ్ చేసేవాళ్ళం, సైన్స్ ని బిలీవ్ చేసేవాళ్ళం, రాజ్యాంగాన్ని బిలీవ్ చేసేవాళ్ళం తప్ప ఈ చిల్లర మల్లరగా. ఇంకోటి మేడం, మీరు అన్నట్టుగానే బిగినింగ్ లో యువర్ కామెంట్స్ ఏమన్నారంటే, మీరు ముఖ్యమంత్రి సీటు కొన్ని రేవంత్ రెడ్డి దిగిపోవాలనే కదా, ఒకటి చేస్తే గింత ముఖ్యమంత్రి పదవి కావాలని చేస్తారు. కానీ ప్రజలకు ఆటంకం రావాలా, వర్షాలు పడద్దు, ప్రజలు ఇబ్బంది పడాలా అనే కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా, చదువుకున్నోడైనా, జ్ఞానం తెలిసినోడైనా, సోయి తెలిసినోడు ఎవడైనా ఈ మాటలు మాట్లాడతారా మేడం? ముఖ్యమంత్రి గారికి కానీ ఆయనకు సహచరులు మనం చెప్పుకుంటున్న వాళ్ళు కానీ, ఆయన కోసం పాకులాడుతున్న వాళ్ళు, ఆయన మెప్పు పొందడం కోసం పాకులాడుతున్న వాళ్ళు, ముఖ్యమంత్రి గారు రాసించిన స్క్రిప్ట్ ని చదివే వాళ్ళకైనా ఇంగిత జ్ఞానం ఉండాలని మేము చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ టార్గెట్ చేస్తుందంటారు హరీష్ రావుని. మేడం ఒకటే, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు జోడెద్దుల్లాగా ప్రజా సమస్యలను ఎండగట్టడంలో, ప్రభుత్వం విఫలమైనటువంటి ప్రతి అంశాన్ని కులంకషంగా ప్రజలకు అర్థం చేయించడంలో, వాళ్ళు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల విషయంలో నిరుద్యోగ సంగ్రామ సభ వల్ల రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ బయటకు వెళ్ళలేని పరిస్థితి, మహిళలకు ఇచ్చిన హామీల వల్ల అదొకటి, ప్లస్ రైతులకు ఇచ్చినటువంటి హామీల విషయంలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ప్లస్ ముఖ్యంగా హరీష్ రావు గారిని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారంటే, హరీష్ రావు గారు ఏది మాట్లాడినా కూడా చాలా ప్రజల మధ్యలోకి రీచ్ అవుతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ముఖం లేదు. అక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో అయినా, ఇక్కడ కాళేశ్వరం విషయంలో అయినా, నిన్న లేక మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లు 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయమని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేసులు వేస్తే వాటికి ఎందుకు రద్దు చేయాలనే అంశం మీద జిఆర్ఎంబీలో మీటింగ్ జరిగితే మాట్లాడేటువంటి నాదుడు లేడు. తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడేటువంటి సమయం ఉండదు. ఈ క్షుద్ర పూజల కోసం పెట్టే ప్రెస్ మీట్ ఏదో
నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్తా ఉన్నా, పిసిసి అధ్యక్షుల గారికి, లేకపోతే అద్దంకి దయాకరణ గారికి చెప్తా ఉన్నా, మీరు ఈ చిల్లర రాజకీయాలు ఏందన్నా, మీరు ఇచ్చిన హామీల విషయంలో గానీ ప్రజలకు మీరు చేస్తామన్న అంశాల్లో ప్రెస్ మీట్లు పెట్టి సమాధానం చెప్పండి. ప్రజలు అడుగుతున్న దానికి జవాబు చెప్పండి. ఈ క్షుద్ర పూజలు, తంత్రాలు, మంత్రాలకు ప్రజలు ఎవరు కూడా నమ్మరు. 70 నుంచి 80% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. తెలంగాణలో సైన్స్ అనేటువంటి దాన్ని నమ్ముతా ఉన్నారు. దేవుడు అనేటువంటిది ఎవరికైనా బిలీవింగ్ అండి, అది వ్యక్తిగతమైనటువంటి అంశం. ఇవాళ హరీష్ రావు గారు ముఖాంబికా దేవి దగ్గరికి వెళ్ళినరా, లేకపోతే వారణాసికి పోయినరా, లేకపోతే శివమొగ్గ పోయినరా, ఎక్కడికైనా కుటుంబంలో ఉన్నటువంటి కట్టుబాట్లకు అనుగుణంగా, కొన్ని మన తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలకు అనుగుణంగా ఎవరైనా ఏ దేవుని దగ్గరికైనా వెళ్తారు. రాహుల్ గాంధీ గారు గుడికి గుండు మొక్తా ఉన్నాడండి, లేని బొట్లు పెట్టుకుంటా ఉన్నాడు, పూలమాలలు వేసుకుంటా ఉన్నాడు. అదే దానికోసమే పోతా ఉన్నాడు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపణలు చేసినంత మాత్రాన ఇప్పుడు మనం జెన్జీ జనరేషన్ కదా, సో ఇలాంటి విషయాలపై వాళ్ళు మాట్లాడినంత మాత్రాన ఇది మీకు ఎఫెక్ట్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారా? యా, కాల్ కట్ అయినట్టుంది. దిలీపాచారి గారు నమస్తే. ఓకే, జాయిన్ అయ్యారా దత్తాత్రేయ గారు? జాయిన్ మేడం, సారీ. అంటే జెన్జీ జనరేషన్ కదా, కాంగ్రెస్ ఆరోపణలు చేసినంత మాత్రాన ఈ టైంలో ఇలాంటి ఆరోపణలు నిజంగా ఎవరు నమ్మరు కదా మేడం. జనరేషన్ మారింది, ప్రజలు మారిండ్రు, ప్రజల ఆటిట్యూడ్ మారింది. గతంలో ఊర్లలోకి వెళ్లి క్షుద్ర పూజలు చేస్తే చెట్టుకు గట్టేసి కొట్టి తన్ని పండ్లూడ తీసి ఆయనని లేనిపోని మన చట్టాన్ని చేతిలోకి తీసుకున్న సందర్భాలు మనం చూసినాం. ఇవాళ క్షుద్ర పూజలకు, మంత్రకాయలకు చింతకాయలు రాలుతాయి మేడం, మంత్రాలకు చింతకాయలు రాలవు అనేటువంటి తప్పుడు ప్రచారం నిజంగానే మంత్రకాయలకి చింతకాయలు రాలుతాయి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు తన శత్రువు మీద పోరాటం చేస్తాడు కదా. దత్తాత్రేయ గారు, మేము తప్పుడు ప్రచారం చేయట్లేదు. ఇక్కడ హరీష్ రావు వెళ్ళినటువంటి గుడులు ఆ క్షుద్ర పూజలకి ఫేమస్, అందుకే అక్కడికి హరీష్ రావు గారు వెళ్లారు అని చెప్తున్నారు కదా సార్. హరీష్ రావు గారు వెళ్ళిన గుడి అది క్షుద్ర పూజలకు ఫేమస్ అయినా, లేకపోతే రావు కేతు పూజలకు ఫేమస్ అయినా, ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిగతమైనటువంటి బిలీవింగ్ ఉంటదండి. ఇవాళ మనము శ్రీకాళహస్తికి పోతాం, పక్కనే తిరుపతికి పోతాం. తిరుపతికి వెళ్ళడానికంటే ముందు శ్రీకాళహస్తికి పోయి రావుకేతు పూజ చేయించుకుని అక్కడే స్నానాలు చేసి ఆ తర్వాత తిరుపతికి పోయి దర్శనం చేయించుకుంటాం. ఎవరికైనా నీకంటూ ఒక వ్యక్తిగతమైనటువంటి బిలీవింగ్, నీకంటూ ఒక వ్యక్తిగతమైనటువంటి ట్రస్ట్ ఉన్నప్పుడు, పలానా దేవుడి దగ్గరికి వెళ్తే నీ ఆరోగ్యం బాగుంటుంది, పలానా దేవుడి దగ్గరికి వెళ్తే నీ కుటుంబానికి మంచి జరుగుతుంది, పలానా దేవుని దగ్గరికి వెళ్తే నీ కొడుకుకు మంచి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే అమెరికా పోయే వీసా వస్తుందో, ఇట్లాంటి ఉన్నప్పుడు ఎవరమైనా సార్ రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన వ్యక్తిగతమైనటువంటి విలువలు, వ్యక్తిగతమైనటువంటి అభిమానాలు, వ్యక్తిగతమైనటువంటి బిలీఫ్స్ కి ఎవరం ఇక్కడ అతీతులం కాదు. బట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబంధం లేని అంశం అండి. ఇవాళ వాళ్ళకు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారా, లేకపోతే రాజకీయాలన్నీ కూడా చిల్లరమల రాజకీయాలు చేయాలనుకుంటా ఉన్నారా? మంత్రాలు తంత్రాలు అనే అంశం ఎక్కడైనా మాట్లాడాల్సిందా అండి చదువుకున్నవాడు ఎవడైనా? అదే అంటా ఉన్నాం సార్. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తన జీవన విధానం గానీ, తను పెరిగిన విధానం గానీ, తను వచ్చేటువంటి విధానంలో గానీ తొక్కుకుంటూ వచ్చినా, తన్నుకుంటూ వచ్చినా, గుద్దుకుంటూ వచ్చినా, పెగులు మెడలేసుకుంటా, బొందబెట్టి తొక్కుతా, ఈ భాష, ఈ యాస, ఇగో ఈ మంత్రాలు తంత్రాలు అనేటువంటిది సబ్జెక్ట్ లేదు. భాష గురించి ఒక పార్టీ కాదు అందరూ మాట్లాడుతారు. ఇప్పుడు మీ పార్టీ నుంచి కూడా మాట్లాడుతున్నారు, ఇంకా భాష గురించి ఎందుకులేండి? లేదు మేడం, అట్టనట్లేదు. నేను అనేది ఏంటంటే తన యొక్క, అంటే ఆయన ఒక్కలే మాట్లాడి మీరు మాట్లాడకపోతే ఆ టాపిక్ మీద మీరు మాట్లాడినా పర్వాలేదు, ఇద్దరు పోటీ పడుతున్నారు కదా. తప్పట్లేదుగా మేడం, మేము విలువలకు కట్టుబడి ఉన్నా కూడా వాళ్ళు దిగజారి మాట్లాడుతున్నప్పుడు మేము నోరు ముడుచుకొని ఉండలేము కదా. నాలాంటోడో ఇంకొకడో ఆవేశం పెళ్లు బిక్కినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి భాష రావాల్సి వస్తుంది. మేము మేడం సహనంతో, ఓపికతో ప్రశ్నిస్తున్నాం, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ లోకి పోతా ఉన్నారు. సో ఇష్యూస్ ని డైవర్ట్ చేయడానికి ఇట్లా మీ మీద ఆరోపణలు చేస్తున్నారంటారు. అంతే మేడం, ఇది ఫ్రస్ట్రేషన్. ఒకసారి మనం బీజేపీ వర్షన్ కూడా తీసుకుందాం. దిలీపాచారి గారు ఉన్నారు. నమస్తే దిలీపాచారి గారు. నమస్తే అండి. ఎస్, ఏమంటది బీజేపీ? క్షుద్ర పూజల కోసం హరీష్ రావు వెళ్లారు అని చెప్తుంది కాంగ్రెస్. ఒక పర్సనల్ గా టెంపుల్ కి వెళ్తే ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆఫీషియల్ గా లీగల్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో బీజేపీ ఏమంటది? ఇప్పుడు ఇవన్నీ దృష్టి మరల్సే రాజకీయాలు అని చెప్పి ఈ కామెంట్స్ అని చెప్పి నేను భావిస్తున్నా మేడం. ఎందుకు అని అంటే ఆధునిక యుగంలో ఉన్నాము, హైటెక్ యుగంలో ఉన్నాము, చంద్రమండలానికి మనుషులను పంపిస్తున్నాము. ఈ సందర్భం లోపల క్షుద్ర పూజలు అని చెప్పి ఒక దిగజారుడు వ్యవస్థను తీసుకొని వచ్చి ముందర పెట్టి దాని మీద అంటే మీకు ఎంత బిలీవ్ ఉందని అనుకోవాలి దాని మీద, లేదనుకుంటే ఇంకెవరన్నా మర్చిపోతాము, ఇవి మూఢనమ్మకాలు అని చెప్పి సామాన్య ప్రజలు భావిస్తా వస్తున్నారో, దగ్గరగా అంటే వాటిని మర్చిపోయే స్థితికి వస్తున్నారో, మళ్ళీ మీరు వాటిని ఫ్లేర్ అప్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారా, సామాన్య ప్రజలు ఆ ఊబిలో కూరుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారా అనేది మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి.
అట్లీస్ట్ చదువుకున్న వ్యక్తులము, మనము సైన్స్ నమ్ముతాము, లేదనుకుంటే నమ్మకాలు వేరు, ఈ పూజలు వేరు. మీరు దాన్ని తీసుకొని వచ్చి రాజకీయంగా వర్షాలు పడవచ్చు, లేదనుకుంటే ఇంకొకటి అంటే మన ఈ అంశాలు మాట్లాడుకోవడం కూడా నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకు అనంటే అయితే కాంగ్రెస్ డిఎన్ఏలో మాత్రం ఉన్నది మేడం. మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్ డిఎన్ఏలో క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు అనేటివి ఉన్నాయి. మనం మర్చిపోతుంటే మనం యాక్చువల్ గా మర్చిపోయినాము, మర్చిపోవడానికి ప్రయత్నం చేసినాం కాంగ్రెస్ పార్టీ పరిస్థితులని. తాంత్రికవేత్త ఉండే ఒక ఆయన చంద్రస్వామి గారని గుర్తుందా మేడం? మరి ఆయన అడుగుజాడల మీద ఆయన చూపెట్టిన దారి మీద కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తున్న సందర్భాన్ని కూడా చూసినాం. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, నాట్ ఓన్లీ ఇక్కడ కాదు. సో కాంగ్రెస్ పార్టీకి తాంత్రిక పూజల మీద, క్షుద్ర పూజల మీద పూర్తి విశ్వాసం ఉన్నట్టు ఉంది. అవి మర్చిపోయినట్టు లేరు. అంటే సో వాళ్ళు చేశారు కాబట్టి అవతల వాళ్ళు కూడా చేస్తున్నారని ఇట్లా మేబీ నేనేమనుకుంటున్నానంటే యాక్చువల్ గా ఇది ఈ ఫ్లేర్ అప్ చేసే అంశమే కాదు, సామాన్య ప్రజలు కూడా మర్చిపోయే సందర్భము, దూరమయ్యే సందర్భము, సమాజం కూడా దూరంగా ఉండాలని చెప్పి మనం పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఎవరమైతే ఆ ఊబిలో ఉన్నారో ఆ ఊబిల నుంచి బయటికి రాండి అని చెప్పి సామాన్య ప్రజలకు మనం విజ్ఞప్తి చేసే సందర్భాన్ని వదిలిపెట్టి రాజకీయంగా లబ్ధి పొందడం కోసమో, లేదనుకుంటే దృష్టి మరల్చడం కోసమో, సామాన్య ప్రజల యొక్క దృష్టి ఇప్పుడు సపోజ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, 2.5 సంవత్సరాలు అయింది. ప్రజల మధ్యలోకి పోవాలి. ప్రజల మధ్యలోకి పోయే సందర్భం లోపల వారిని విపరీతమైన ప్రశ్నలు వస్తా ఉన్నాయి, ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నారు. దాని నుంచి దృష్టి మరల్చడం కోసమా అని చెప్పి మాకు అనుమానాలు వస్తా ఉన్నాయి. నేను 2 అంశాలు చెప్తాను మేడం. ఇక్కడ నిన్నటికి నిన్న పార్లమెంట్ లో ఒక సిపిఎం అభ్యర్థి పార్లమెంట్ సభ్యుడు ప్రశ్న వేసిండు. తొలగించిన రేషన్ కార్డుల సంఖ్య ఎంత దేశవ్యాప్తంగానంటే ఆశ్చర్యకరంగా తెలంగాణలో 2025లో 2022 నుంచి వారు తీసుకున్నారు సంఖ్య. 2022, 23, 24లో 40,000 కార్డులు తొలగించారు, రేషన్ కార్డులు. కానీ ఆశ్చర్యకరంగా 2025లో 103,000 కార్డులను తొలగించారు, రేషన్ కార్డులని. సామాన్యులకు కొత్తగా కార్డులు ఇస్తామని చెప్పి మేము అధికారంలోకి వచ్చినాక ప్రజాపాలన అని చెప్పుకొని మేము కొత్తగా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వము 103,000 రేషన్ కార్డులను ఏ విధంగా తొలగిస్తుందండి? ఎట్లా తొలగిస్తుంది? కనుక మేమేమంటున్నాము, ఇంకొక విషయము, వీరు పొద్దున్నే మిత్రుడు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు, మాట్లాడినాము. మరి సమాధానం మళ్ళీ ఏమైనా ప్రిపేర్ అయ్యి తీసుకొని వచ్చిందేమో అనుకుంటా. మిత్రమా, 4.5 లక్షల ఎకరాలు 3 జిల్లాల్లో, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలిసి మేడం ఈ 3 జిల్లాల్లో 4,50,000 ఎకరాలని 22A అంటే నిషేధిత జాబితాలో పెట్టిండు ఈ ప్రభుత్వం. అంటే ఆ నిషేధిత జాబితా నుంచి ప్రైవేట్ వ్యక్తుల భూములు నిషేధిత జాబితాలో ఏ భూములు ఉండాలి? ప్రభుత్వ భూములు ఉండాలి, దేవాదాయ భూములు ఉండాలి, లేదంటే ఇంకొక అటవీ భూములు ఉండాలి. కానీ వీళ్ళు ప్రైవేటు భూములని నిషేధిత జాబితాలో పెట్టి వీరి దగ్గర పోయి సెటిల్మెంట్ చేసుకుంటే తప్ప ఆ భూములు నిషేధిత జాబితా నుంచి రెగ్యులరైజ్ చేసే కాని పరిస్థితి వచ్చింది. దీనికి అంటే మీరు అందరినీ కూడా దృష్టి మరల్చి మీ పనులు మీరు చేసుకుంటూ పోతా ఉన్నారు. ఈ అకతాయి పనులు, అవినీతి పనులు, అక్రమాల పనులు చేసుకుంటూ పోతూ మీరు ప్రజలకు జవాబుదారీగా ఉంటామని చెప్పి, ప్రజాపాలన అందిస్తామని చెప్పి గొప్పలు చెప్పుకొని అధికారంలోకి వచ్చి ఈ రోజు ప్రజా కంటక పాలన చేస్తున్నారు. దీన్ని ఎవ్వరు కూడా హర్షించరు. మీరు ఆ క్షుద్ర పూజలు అనే వ్యవహారాన్ని వదిలిపెట్టండి. మీరు అంటే వాటర్ బౌటరీ వద్దు. వాటర్ బౌటరీ అనేది ఎందుకు వస్తుంది? మీరు వాళ్ళు చేసిరు కాబట్టి వీళ్ళు చేసిరు కాబట్టి వాళ్ళు అని చెప్పి, అంటే వాళ్ళు చేసిండ్రు అని చెప్పి మీరు చెప్తారా? ఇప్పుడు సమాజంలో ఈ రుగ్మత దూరం కావాల్సిన అవసరం ఉందా లేదా? బాధ్యత మనందరిపైన ఉందా లేదా? రాజకీయ పార్టీలుగా మనం బాధ్యత తీసుకోవద్దా? లేదనుకుంటే ఇంకాదే సామాన్యులను కూడా అరే క్షుద్ర పూజలు ఉంటాయంట, ప్రభుత్వాన్ని వడగొట్టొచ్చంట, వర్షాలు రాకుండా ఆపొచ్చంట, లేకుంటే వాడు చచ్చిపోవచ్చంట. ఈ విధమైన ఒక రుగ్మత కలిగిన సమాజాన్ని క్రియేట్ చేయడం కోసం మీకు ప్రజాపాలన అందించారా? మీరు ఈ పాలన అందించడం కోసము, లేకుంటే ప్రజల్ని భ్రమల్లోకి నెట్టడం కోసం మీకు ఈ అవకాశాన్ని ఇచ్చిర్రా? కనుక ఆత్మ పరిశీలన చేసుకోండి. మాకేం అభ్యంతరం లేదు. మీరు ఎన్ని దృష్టి మరల్చే కార్యక్రమాలు చేసినా చివరాఖరికి ఇది ప్రజాపాలన కాదు, రేవంత్ రెడ్డి పాలన ప్రజాకంటక పాలన అనేది ప్రజలకందరికి అర్థమైపోయింది. రాబోయే ఇవే చివరి ఎన్నికలు, చివరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి. మీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా గానీ మీరు మళ్ళీ దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతిసారి దుర్వినియోగం చేసుకుంటున్నారు, ప్రజల్ని మభ్యపెడుతున్నారు, ప్రజలకు జవాబుదారీగా ఉండట్లేదు. కాబట్టి మీకు ఈ అవకాశం చివరి అవకాశంగా భావించాలి. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పెద్దలకి విజ్ఞప్తి చేస్తున్నా.
చరణ్ కౌశిక్ గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే మేడం. మీరు అసలు యంగ్ లీడర్ గా ఉండి ఈ ఈ అంటే ఎట్లాంటి ఆరోపణలు, ఏంటి విమర్శలు? క్షుద్ర పూజలు నిజంగా ఉన్నాయా? క్షుద్ర పూజలతో ఇవన్నీ ఏదైనా చేయొచ్చా? అంటే ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు దిలీపాచారి గారు చెప్పినట్టు లేని థాట్స్ యంగ్ జనరేషన్ కి ఏం తెలియదు కదా, వాళ్ళకి ఏమన్నా తెలిసేలా చేస్తున్నారా ఏంటి కాంగ్రెస్? మేడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేట్ గా మాట్లాడేది 2026 ఇది. 2020 నుండే బండి సంజయ్ గారు మాట్లాడారు. మరి వాళ్ళు వెనకకు పోయి ఒకసారి చూసుకోవాలి. చంద్రస్వామి గారు అయితే తాంత్రికవేత్త అంటున్నారు. ఇప్పుడు అసలు కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది ఇవన్నీ, అందుకే ఇట్లా ఆలోచిస్తున్నారేమో, వాళ్ళ మైండ్ లో ఇట్లా ఉందని. 2022లో బండి సంజయ్ గారు మాట్లాడారు. వారి తర్వాత నడ్డా గారు మాట్లాడారు. తర్వాత నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు. రఘునందన్ రావు గారు మాట్లాడారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. వాళ్ళ తర్వాత మీ 4 ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడినందుకు మీరు కూడా మాట్లాడారే ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏదో కప్పిపుచ్చుకోవడం కాంగ్రెస్ పార్టీ నిందలేస్తూ కదా. నేను మీ నిందలకు నేను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. 2022 అక్టోబర్ లో మరి ఎప్పుడు కేసీఆర్ గారు ఎందుకు లీగల్ నోటీస్ ఇవ్వలే? ఎందుకు నాడు కేసీఆర్ గారు కేసు పెట్టలే? అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా కేసులు పెట్టారు. అంటే వాళ్ళు ఏం మాట్లాడినా కేసులు పెట్టరు. ఇప్పుడు మాత్రం మా నాయకులకు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ టాపిక్ లో కూడా మళ్ళీ ఆ ఇద్దరు పార్టీలను కలిపేసింది కాంగ్రెస్. మేడం జరిగిన వాస్తవ విషయం చెప్తున్నాను. నేనైతే అవాస్తవం చెప్తున్నాను. వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యి ఇట్లా క్షుద్ర పూజలు ప్లాన్ చేశారంట. బండి సంజయ్ గారు మాట్లాడి కేసీఆర్ పామోలు ఉండి నల్లపిల్లి తోటి తాంత్రిక పూజ చేసిన పెద్ద బిగ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆ రోజు. మీరు ఒకసారి వెనక వెళ్ళి చెక్ చేసుకోండి. ఆనాడు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. ఈ రోజు మేము కేసీఆర్ గారు ప్రతిపక్షంలో ఉండొచ్చు. అదే కాకుండా ఇప్పుడు ఏంటి, డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సరే, ఇప్పుడు అప్పటి జనరేషన్ కి కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ గారు, ఇప్పుడు నల్లపిల్లి, కొన్ని నమ్ముతారు, నిజమే, నేను కాదనంటే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆయన ఏదో టెంపుల్ కి వెళ్తే క్షుద్ర పూజలు చేయడానికి వెళ్ళారని ఎట్లా చెప్తారు అసలు? అంటే ఒక పర్సనల్ ట్రిప్ మీద ఆరోపణలు, అంటే అదే ఇష్యూస్ ని డైవర్ట్ చేయడానికి మెయిన్ కాంగ్రెస్ ప్లాన్ అంటుంది బీజేపీ క్లియర్ గా. అంటే ఇష్యూస్ మీద మాట్లాడరు, ఓన్లీ ఇలాంటివి ఏదో మాట్లాడేసి కొంచెం టైం పాస్ చేస్తుంది ప్రభుత్వం. ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాల్సింది అంటే 2015లో కేసీఆర్ గారు 5 రోజుల పాటు మహాయజ్ఞం చేశాడు. చేస్తే 99 ఎగ్జాంపుల్ చెప్తా. అంటే మరి మహాయజ్ఞం అనగానే ఆబ్వియస్ గా కంపారిజన్ ఏంటని ఆయన రియాక్ట్ అవుతున్నారు. యాక్చువల్లీ అవునవును, అసలు కంపేర్ చేయడానికి లేదు. మహాయజ్ఞం అది మంచి గురించి చేస్తారు. కోసం చేసుకున్నా ఆనాడు. తర్వాత చూడండి, బీజేపీ అయిన కూడా బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది మహాయజ్ఞానికి, దానికి అస్సలు కంపేర్ చేయొద్దు. మేము దయచేసి యజ్ఞాలు యాగాలను, మేము సనాతన ధర్మాన్ని రక్షించటం మేమే, అసలు రక్షకులు మేమే. భారతీయ జనతా పార్టీ ఓటు రక్షకులు వాళ్ళు. ఈనాడు రాముడి విరాళాలు దోపిడి గురైతుంటే అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు, మొత్తం రాముడి పేరు మీద రాజకీయం చేసిన భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మేడం ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు ఇచ్చారు రాముడి పేరు మీద. అంతకుముందు ఎల్కే అద్వానీ గారు ఒకసారి రథయాత్ర చేపడితే 123 స్థానాలు వచ్చినాయి భారతీయ జనతా పార్టీ. అరే అట్లాంటి అయోధ్య రాముడి విరాళాలు చోరీకి గురైతే ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడు. సిబిఐ ఎడిపోయిందో, ఇన్కమ్ ట్యాక్స్ ఎడిపోయిందో, ఈడీ ఎడిపోయిందో, నరేంద్ర మోడీ మౌనం, అమిత్ షా మౌనం, యోగి ఆదిత్యనాథ్ మౌనం. సరే, ఇప్పుడు దాని మీద కాదు చరణ్ కౌశిక్ గారు, దాని మీద కాదు ఇప్పుడు డిబేట్. మేము ఈడికే వస్తున్నాం మేడం. 2020లో కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఇక్కడ మేడం చాలా స్పష్టంగా డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోలేక ఏ అంశమైనా ప్రతి ప్రశ్న కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానం ఉంది. ప్రతి ప్రశ్న సరే, ఎందుకు చేశారు చెప్పండి. మరి ఏంటి ఆరోపణలు ఎందుకు చేశారు? అసలు క్షుద్ర పూజలు మీరు నమ్ముతారా? క్షుద్ర పూజలు మీరు నమ్ముతారా? క్షుద్ర పూజల్ని నమ్ముతారా? క్షుద్ర పూజలు ఒక నమ్మొచ్చు, ఒక నమ్మకపోవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నమ్ముతారు. అది మీరెలా డిక్లేర్ చేస్తారు? అది మీరెలా డిక్లేర్? మీ దగ్గర ప్రూఫ్ ఉందా? హరీష్ రావు గారు టెంపుల్ కి వెళ్లి క్షుద్ర పూజలు చేసినట్టు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? అరే మా మీడియా చైర్మన్ దగ్గర ఉన్నాయి. హరీష్ రావు గారు చేయలేని చెప్తే నేను బయట పెడతాను చెప్పిండు కదా. ఆయన ఎగ్జాంపుల్ తో సహా చెప్పి కలవకుంట కవిత గారు లేఖ మొదలు పెడితే 3 అంశాల మీద లేవనెత్తిండు. హరీష్ రావు గారు చీమలు చిట్టుకోమంటే హరీష్ రావు గారు స్పందిస్తాం. లీగల్ నోటీసులు ఆనాడు బండి సంజయ్కి లేదు, నడ్డాకి ఇవ్వలేదు, రఘునందరావు గారికి లేదు, నిర్మలా సీతారామన్కి లేదు. వాళ్ళందరూ లీగల్ నోటీస్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇవ్వాలి? ఆనాడు ఎందుకు ఇవ్వలే వాళ్ళని? ఆనాడు వాళ్ళు మాట్లాడితే కరెక్ట్ ఎట్ అయితే, మేము మాట్లాడితే తప్పెట్ అవుతుంది. ఆనాడు తప్పుగా ఈరోజు ఎట్లా తప్పు అయిపోయింది అంటే ఆనాడు ఒప్పు, ఈరోజు తప్పైనది అంటే భారతీయ జనతా బీఆర్ఎస్ ఒకడైతే
హిందూ సనాతన ఓట్లు 15%, 20%. సో ఇప్పుడు బీజేపీకి ఇవ్వలేదు నోటీసులు, మీకు ఇచ్చినందుకు మీరు ఫీల్ అవుతున్నారు. అది కూడా చెప్తారు. రాజకీయ కోణమే దాగి ఉంది. ప్రతిదీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ కోణం చేస్తుంది. ఇక్కడ న్యూట్రల్ గా ఉన్న హిందుత్వ సనాతన ఓట్లు 15 to 20%. సరే, ఇంతకీ మీ టీపీసీసీ చీఫ్ పొరపాటున అన్నారా, నిజంగానే అన్నారా? ఏమన్నా అంటే అఫీషియల్ ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని అఫీషియల్ గా అన్నారా, లేకపోతే పొరపాటున అన్నారా? వాళ్ళ దగ్గర వాళ్ళ పోయిన వాళ్ళే చెప్పిర్రు, అక్కడ తాంత్రిక పూజలు చేసిర్రు అనేది చాలా వెళ్ళింది హరీష్ రావు గారు చెప్పారా ఏంటి? డేట్లతో వాళ్ళ మనసులో చెప్పిన మిగతా విషయం ఆ మీడియా చైర్మన్ ఫోన్ చేయండి ఒకసారి చేస్తే ఆయన అయితే చెప్తారు. కర్ణాటకలో ఉన్నటువంటి మూకాంబిక దేవాలయాన్ని ఇంతకు ముందుకు డీకే శివకుమార్, అదేవిధంగా సిద్దరామయ్య, రాహుల్ గాంధీ కూడా సందర్శించారు. వాళ్ళు కూడా క్షుద్రపూజలు చేశారు. నేను మొన్న కూడా నేను అస్సాం పోయినా. నేను అస్సాం పోయి దేవుని దండం పెట్టుకున్నాను. మరి ఆడ ఏదో చేస్తారా నాకు తెలియదు. మరి అవన్నీ ఆ రక్తపాతాన్ని చేయలే. మరి నాకు ఏం తెలుసు? ఇప్పుడు అస్సాంలో రకరకాల పూజలు చేస్తారట, దున్నపోతులు బలిస్తారట. నాకేం తెలియదు. మరి నేను ఆ దున్నపోతులు బలించడం ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను దర్శనం చేసుకుని మాత్రం వచ్చిన. ఒక్కొక్క టెంపుల్ గా ఒక్కొక్కటి ఉంటది. ఇప్పుడు మంచి కోసం సో అలాగే హరీష్ రావు గారు కూడా టెంపుల్ కి వెళ్ళి దర్శించుకుని వచ్చి ఉంటారు. మీరు చెప్పింది ఇక్కడ నమ్మాలి, వాళ్ళు చెప్పింది మీరు నమ్మరు, అంతే కదా? వాళ్ళ మనసు చెప్పింది కదా మేడం. ఆధారాలతో సహా మా మీడియా చైర్మన్ కాడు ఉన్నాయి. ఆయన ఫోన్ చేసి మీరు వాస్తవ విషయాలు చెప్తాడు. ఆ ప్రశ్న సమాధానం లీగల్ నోటీస్ ఇస్తే ఏమైతే లీగల్ నోటీస్ మరి ఇంకెందుకు లీగల్ నోటీస్ భయపడ్డం? ఏదైతే గుళ్ళను సందర్శించారో ఇవన్నీ గుళ్ళను కూడా సిద్దరామయ్య, డీకే శివకుమార్, రాహుల్ గాంధీ ముగ్గురు కూడా కలిసి సందర్శించారని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది కదా మేడం. సందర్శించుడు వేరు, పూజలు చేసి. నేను ఇప్పుడే చెప్పిన మీకు. ఇప్పుడు ఏం చెప్పిన దేవుని నమ్మకం లేదని చెప్పండి చరణ్ గారు. మేము దేవుని నమ్మము, గుడికి పోము, కేవలం యాక్షన్ చేస్తున్నాం అని చెప్పండి. రకరకాల పూజలు చేస్తారు. దేవుడు కూడా ఇప్పుడు అన్నిసార్లు రాక్షసులు కూడా దేవుడిని అదే ప్రజలను మొత్తం సాగు కోరుకుంటారు. అయితే దేవుడు ప్రజల సాగు కోరుకోడు కదా. కాబట్టి హరీష్ రావు గారు చివరి అస్త్రంగా ఆయన సూత్ర పూజల ద్వారా మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బలైన పరచడం అనుకున్నట్టుంది. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ పార్టీ ఆయన పని అయిపోయింది. ఇక ఉన్న బీజేపీ కూడా లేస్తలేదు. కాంగ్రెస్ పార్టీ ఇట్లన్న బలైన పడదా అనుకుంటేమో. మరి ఆయనకున్నటువంటి అది ఆయన కోరిక కావచ్చు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేము ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు నోటీస్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నోటీస్ ఇచ్చినట్టే అది దాని గురించి ఎక్కువ ఫీల్ అవుతుంది కాంగ్రెస్. యాక్చువల్లీ అర్థమైందిలేండి. ఓకే, ఇప్పుడు అనలిస్ట్ తో కూడా ఒకసారి మాట్లాడదాం. తులా మధుసూదన్ రావు గారు ఉన్నారు. నమస్తే మధుసూదన్ రావు గారు. నమస్తే. సో చూసారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య జరుగుతుంది. అంటే టెంపుల్ కి వెళ్తే హరీష్ రావు క్షుద్ర పూజలు చేయడానికి వెళ్లారు అంటున్నారు. సో ఒక అనలిస్ట్ గా మీరేం చెప్తారు ఈ విషయంలో? అది తప్పండి. గుడిలు అనేటివి సమాజ హితం కోసం ఉంటాయి. ఎప్పుడు కూడా గుడి ప్రపంచ శాంతిని కోరుతుంది. గుడి ఎప్పుడు కూడా ఒక విధ్వంసాన్ని, ఒకరి నాశనాన్ని చేసేది మాత్రం గుళ్ళు కావు. ఒక వ్యవస్థ తప్పు చేసి తక్కువ చేసి మాట్లాడినట్టుగానే మనం భావించాలి. వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ గారు మరి ఏ ఉద్దేశంతో అన్నారో ఏమో గానీ, దేవాలయాల్లో క్షుద్ర పూజలు చేయడం, ఒక గుడిలో వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి ఆ గుళ్ళు లోక కళ్యాణం కోసం పనిచేస్తాయి. వర్షాలు పడాలని పూజలు చేస్తారు, ప్రపంచ శాంతి కోసం చేస్తారు, ప్రజలు చల్లగా ఉండాలని పూజలు చేస్తారు తప్ప ఒక వ్యక్తి నాశనం కావాలని ఇప్పటివరకు గుళ్ళల్లో ఎక్కడ కూడా పూజలు జరిగాయి. ఆ పూజలు ఎక్కడైనా చేసుకుంటే ఎక్కడైనా శ్మశానాలలో, చీకటి గదులలో, వాళ్ళ ఫామ్ హౌస్లలో చేసుకుంటారు. అట్లాంటి ఏమైనా ఉంటాయి ఇట్లా. కానీ గుళ్ళలో అటువంటి ఇక్కడ కూడా జరగవి. ఇది తప్పు. కాబట్టి పిసిసి ప్రెసిడెంట్ వారు మాట్లాడడం, వారు ఒక ఎమ్మెల్సీ, ఈ రాష్ట్రానికి సంబంధించిన జాతీయ పార్టీ అధ్యక్షులు, వారు ఇట్లా క్షుద్ర పూజలు అనడము, మూఢనమ్మకాలు ఉంటాయనడము వల్ల సమాజము, ఇంతకుముందు మిత్రులు అన్నట్టు సమాజం ఇప్పుడు చంద్రమండలం మీద అడుగు పెడుతున్నటువంటి ఈ రోజులలో మనం ఎక్కడో ఉండి ఎక్కడికో రాకెట్ సైన్స్ తో మనం మాట్లాడుతున్నాము. ఇవాళ సింధూరు మన జరిగిన యుద్ధాలలో ఇక్కడనో రాకెట్ ఇక్కడ బటన్ వచ్చి లక్ష్యాన్ని ఛేదించి కొట్టేస్తున్నాం మనం. ఇప్పుడు అటువంటి ఇంత కంప్యూటరైజ్ ఉన్నది. ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది. ఈ సమయంలో క్షుద్ర పూజలు అని చెప్పి ఇవాళ ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పడం వల్ల ఏమైతుందంటే సమాజంలో డిఫరెన్సెస్ వస్తుంటాయి. అంటే క్షుద్ర పూజలు ఉన్నాయి, మూఢనమ్మకాలను నమ్మాలి, ఈ 3 బజార్ల కాడ ఎవరైనా గుడ్లు నిమ్మకాయలు పెడితే వాటిని పక్కనండి పోవాలి అనేటువంటి విధంగా, అంటే మనం సమాజానికి రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టుగా అవుతుంది. కాబట్టి రాజకీయంగా కక్షలు, విరోధాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క హైందవ ధర్మంలో ఇట్లా క్షుద్ర పూజలు కూడా ఉంటాయి, గుళ్ళల్లో క్షుద్ర పూజలు చేయొచ్చు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే చేయడం ఉన్నదో అది సరైనటువంటి భావన కాదు. అది సరిదిద్దుకోవాలి. ఎందుకంటే ఒక మతానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నదో అది వ్యక్తిగతమైంది. మతం అనేది వ్యక్తిగతమైనది. ఎవరికి వాళ్ళు ఎవరి అభిప్రాయాల ప్రకారం వాళ్ళ పూజలు వాళ్ళ ఇష్టం మీద వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి దాన్ని మనము రాజకీయాల్లోకి తీసుకొచ్చి చేయడం అనేది తప్పు. ఇవాళ చాలా కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ ఎన్నో అంశాలలో సతమతం అవుతుంది రాష్ట్రంలో.
కాబట్టి రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ తిననే ఇది అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ హరీష్ రావు గారిని కూడా నేను ఈ నోటీసుల విషయంలో అప్పుడు మీరు అంటున్నారు ఇంతకు ముందు టీఆర్ఎస్ అప్పుడు బీజేపీ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాను అనేది. కాబట్టి ఇది ఒక రాజకీయ విమర్శ తీసుకోవాలి, దాన్ని రాజకీయంగానే కొట్టిపడేయాలి. క్షుద్రపూజలు ఉండయి, నువ్వు అవగాహన లేక మాట్లాడుతున్నావు, ఒక ధర్మాన్ని నువ్వు కించపరిచేదా మాట్లాడుతున్నావు, ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోయేది. దాన్ని ఇప్పుడు నోటీసులు ఇచ్చి కోర్టుకు తీసుకుపోయి డిఫార్మేషన్ సూట్లు వేసి ఇదంతా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ స్థాయి రాజకీయ నాయకుడు ఒక రాష్ట్రాన్ని నడిపించి ఒక మంత్రిగా, ఇరిగేషన్ మినిస్టర్ గా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు ఈ ఉచ్చులో పడి దీని చుట్టే ఈ అంశం చుట్టే కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా తిప్పుతా ఉంటారు. దాంట్లో నువ్వు కూడా పడి తిరగడం అంటే ఏంటంటే రెండు పార్టీలు కూడా ఈ ప్రజా సమస్యలన్నింటినీ కూడా గాలికి వదిలి పాలన గురించి మాట్లాడకపోవడం, ఇవాళ ఉపాధి, ఉద్యోగ, విద్య, వైద్యము చాలా అంశాలు ఉన్నాయి. ఇవాళ మెట్రో ట్రైన్స్ సంబంధించిన అంశం ఉన్నాయి. రేపు 18వ తారీఖు రోజు నీటికి సంబంధించి జిఆర్ఎంబి గోదావరి నదీ జలాల మీద మీటింగ్ ఉన్నది. దానికి సంబంధించినటువంటి 7 ప్రాజెక్టుల మీద ఇవాళ తెలంగాణ ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం ఉన్నది. దాని మీద చర్చ జరగాలి. మనకు సంబంధించిన సీతారామ ప్రాజెక్టు కావచ్చు, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు కావచ్చు, ఈ యొక్క తుమ్మిడిహట్టికి సంబంధించినటువంటి ఇష్యూ, మేడిగడ్డకు సంబంధించిన ఇష్యూ, ఇప్పుడు ఇప్పటికే ఎల్లినో సంబంధించి వర్షాభావం ఉన్నది, మనకు వర్షాలు చక్కగా పడతలేవు, ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నటువంటి సందర్భంలో వారు మాట్లాడడం, దాన్ని వాళ్ళకు పూర్తిగా అదే అంశం మీద చర్చలు, వాళ్ళ నాయకులు కూడా ఎవరి మీద అయితే ఎలిగేషన్ వచ్చిందో దాన్ని కోర్టు దాకా తీసుకుపోవడం. కోర్టులో ఇప్పటికే వేల కేసులు పెండింగ్లు ఉన్నాయి. సామాన్యమైన మానవులకు అసలు న్యాయమే దొరుకుతలేదు, బెంచ్ మీదకి కేసులు వస్తలేవు. ఇటువంటి విపరీతమైన ఒత్తిడిలో ఉన్నటువంటి తెలంగాణలో ఇది ఒక కొత్త రాజకీయ అంశాన్ని తీసుకొచ్చి క్షుద్ర భూములు అనేది చెప్పడం ఏదైతుందో ఇప్పటికి ఇంకంటే తిరోగమనం, మనం పైకి పోవాల్సినటువంటి రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రంలో జ్ఞానం నేర్పాలి, ఇంకా ఎటో పోవాల్సినటువంటి ఈ యొక్క మంచి డైరెక్షన్ తీసుకుపోవాల్సినటువంటి పాలకులు, నాయకులు, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఇవాళ ఇంకా క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్పి మాట్లాడడం అదైతే కరెక్ట్. దానికి తోడు గతంలో కేసీఆర్ చేసినటువంటి పూజల మీద కూడా వారు చరణ్ కౌశిక్ గారు కూడా మాట్లాడిండు. కేసీఆర్ ఆ పూజ చేసిండు, ఈ పూజ చేసిండు అని చెప్పి అనే క్రమంలో ఆయన బహిరంగంగా బజార్లోనే చేస్తారు కదా. అంటే నేను వారిని సమర్థిస్తలేను, వారి ఆలోచన, వారి ఇష్టం, వారి ధర్మం మీద, వారి ధర్మం ప్రకారంగా వారు యజ్ఞాలు యాగాలు చేసిర్రు, వర్షాన్ని చేసిర్రు, మృత్యుంజయ యజ్ఞం చేసిర్రు, చాలా మంది చేస్తూ ఉంటారు. ఇవాళ రంజాన్ సందర్భం కూడా, రోజా సందర్భం కూడా రోడ్ల మీద ఎన్నో నమాజులు చేస్తూ ఉంటారు. అంటే ఎవరి మత ఆచరణలు, వారి విశ్వాసాల ప్రకారంగా వాళ్ళు పోతున్నటువంటి క్రమాన్ని కించపరిచే విధంగా, ముఖ్యంగా క్షుద్ర పూజ అనేది దేవాలయంలో ఒక ప్రముఖమైనటువంటి దేవాలయాల్లో క్షుద్ర పూజలు జరిగినాయి అనటం ఏదైతే ఉందో అది సరైనటువంటిది కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం కూడా ఆయా టెంపుల్లో పోయి వచ్చినాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా దాన్ని పక్కకు జరిపి ఆ అంశం మీద చర్చలు లేకుండా చేసి అది ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి అంశాలు, ఎదుర్కొంటున్నటువంటి అంశాలు ఏవైతున్నాయో ఆ అంశాల మీద ఈ యొక్క చర్చలు జరుగుతాయి. ఈ యొక్క హరీష్ రావు కూడా కావచ్చు, ఈ ఎవరు మాట్లాడితే వాళ్ళకి నోటీసులు ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళ మీద నోటీసులు ఇచ్చుకుంటూ పోతే ఏమైతుంది, వీళ్ళకి సంబంధించిన కేసులు తెర మీదకి రావు, వాళ్ళు చేస్తున్నటువంటి పొరపాట్లు కూడా బయటికి రావు. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మొత్తం 10 ఏళ్లలో దోసుక తిన్నది, దీంట్లో తిన్నది, ఈ కార్ రేసింగ్ అన్నారు, కాళేశ్వరం అన్నారు, చాలా అంశాలు రోజు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ అంశాలు తెరమరుగైపోతుంది. ఇవాళ రేపు జిఆర్ఎంబీకి సంబంధించిన నీటి వాటాకు సంబంధించిన అంశం ఏదైతుందో చంద్రబాబుకును రేవంత్ రెడ్డికి మధ్యలో మంచి సయోధ్య ఉన్నది. దీంట్లో తెలంగాణకు అన్యాయం అయిపోతుంది, మనకు రావాల్సిన వాటా నీళ్లు రాకుండా ఇవాళ చంద్రబాబుకు అనుకూలంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న అంశం ఏదైతున్నదో ఆ అంశం కూడా పక్కదారి పెట్టిపోతుంది. అంటే తద్వారా ఈ రెండు ఈ యొక్క చర్చ, ఈ యొక్క క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి ఈ దీనినే రోజులు పెట్టుకుంటుంటే ఈ యొక్క తెలంగాణ ప్రయోజనాలు, ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పక్కదారి పట్టిపోయి ఉంటుంది. కాబట్టి పెద్దలు, విజ్ఞులు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అందరూ కూడా ఈ క్షుద్ర పూజలను వారు అన్నారు కాబట్టి దాన్ని సమర్థించేటువంటి విధానం ఏదైతుందో దాన్ని సమర్థించకుండా అప్పుడు నాయకుడు ఏదో ఆలోచనతో అప్పుడు ఆ విధంగా మాట్లాడారు, ఒక విమర్శ చేయాలి కదా అని ఒక విమర్శ చేసినట్టున్నారు. దాన్ని హరీష్ రావు గారు సీరియస్ గా తీసుకోకుండా కొట్టి పడేసి ఇటువంటి క్షుద్ర పూజలు అనేటివి ఉండవు, ఇది మనము రాకెట్ సైన్స్ యుగంలో ఉన్నామని చెప్పి వారు కూడా హుందాగా మాట్లాడి దీన్ని క్లోజ్ చేసేసి ప్రజా సమస్యల మీద దృష్టి పెడితే మంచిగా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. దత్తాత్రేయ గారు, ప్రజల సమస్యల మీద డిస్కషన్స్ పెట్టకుండా వాళ్ళు చేసిన ఆరోపణల మీద ఇంత చాలా సిల్లీ థింగ్ అందరికీ తెలిసిన విషయం ఇలాంటివి ఉండవు అని, దాని మీద మాజీ మంత్రి అయ్యుండి ఇంత లీగల్ నోటీసుల వరకు వెళ్లి దీని గురించి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు, మీరు విన్నారు మేడం. ఒకటి ఏం సామెత ఉందంటే, ఒక దుర్మార్గుడు దుష్ప్రచారం చేస్తా ఉన్నాడు అంటే కొంతమంది దాన్ని నమ్మేటువంటి వాళ్ళందరూ నమ్మితే దుష్ప్రచారమే వాస్తవమై కూర్చుంటది. మేమేమంటా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు
అబద్ధాన్ని నిజం చేయడానికి తాపత్రయం పడతా ఉన్నారు. దానికి ఒక జాతీయ పార్టీకి ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇవాళ సైన్స్ లేదు, జ్ఞానం లేదు, ఏం లేదు, దేవుడి గుళ్ళు అన్ని కూడా క్షుద్ర పూజలకు కేంద్రాలుగా ఉన్నాయి. వాళ్ళ ముఖాంబికా దేవి దగ్గర క్షుద్ర పూజలు చేస్తారు. ఇక్కడ శివమొగ్గలో ఉన్నటువంటి ప్రాంతంలో ఇంకో టెంపుల్లో ఇంకో దగ్గర క్షుద్ర పూజలు చేస్తారు. మీరు పొయ్యిరండి అన్నట్టుగా ఇవాళ ఉంది సమాజానికి. ఈ సందేశాన్ని పంపిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోండి మేడం, వీళ్ళదంతా కూడా రాక్షస మనస్తత్వం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ప్రజా సమస్యల మీద జ్ఞానంతో, నాలెడ్జ్ తో మాట్లాడి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇంత ఇబ్బందులు పడేది కాదు. ఇంతకు ముందు ఎనలిస్ట్ గారు చెప్పినట్టుగా చాలా స్పష్టంగా ఎన్ని సమస్యలు ఉన్నాయి మేడం మనకు. మేజర్ గా జిఆర్ఎంబి తెలంగాణ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటది అంటున్నారు మీరు కూడా. హరీష్ రావు గారిని ఇప్పుడు వాళ్ళు ఎలాగో డైవర్ట్ చేయడానికి చూస్తారు, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏదో ఒక విషయం తీసుకొస్తారు, ఏదో ఒక డైవర్ట్ చేయడానికి చూస్తారు. సో మీరు కూడా అందులో పడ్డం ఎందుకు మేడం? అధికార పార్టీ రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ బాధ్యతాయుతంగా పనిచేయాలి మేడం. ప్రతిపక్ష పార్టీ వాళ్ళ బాధ్యతాయుతంగా పనిచేస్తుంది, ప్రజల సమస్యల మీద మాట్లాడుతుంది. ఇవాళ ప్రధానమైనటువంటి సమస్య ఏంది తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంది? ఇంతకుముందు ఎనలిస్ట్ గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రానికి జీవధారమైనటువంటి 7 ప్రాజెక్టులు ఇవాళ ఎడారి కాబోతా ఉన్నాయి. దాని వెనకాల వెనకాల ఉన్నటువంటి బీజేపీ దానిపైన నోరు పేదపట్లేదు. చంద్రబాబు నాయుడు ఏం చేయమంటే అది చేయడానికి ఇవాళ చంద్రబాబు బంటుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. దీనివల్ల తెలంగాణ భవిష్యత్తు తరాలకు అన్యాయం జరగబోతా ఉంది. తెలంగాణ ప్రాజెక్టులకు మేము ఎంతైతే కంకణం కట్టుకుని పూర్తి చేసినామో ఇవాళ ఇవన్నీ మేము తీసుకొచ్చిన అనుమతులు గాని, పర్మిషన్లు గాని, పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులు గాని ఇవాళ నీళ్ళు పోసినటువంటి లాగా మారిపోతా ఉంది. మేము ఎందుకు అంటా ఉన్నామంటే రేవంత్ రెడ్డి గారికి డైవర్ట్ పాలిటిక్స్ చేయడం అలవాటైపోయింది. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు 1,00,000 ఇస్తాం హైదరాబాద్ లో అని పేదల దగ్గరికి వెళ్ళి 10,000 రూపాయలు జమ చేసుకుని గుంజుకొని దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఇవాళ మూటగట్టుకుని కేవలం 700 మందికి ఇస్తా అని చెప్తా ఉన్నాడు. దాని మీద మాట్లాడితే డైవర్ట్ పాలిటిక్స్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నీటి అంశాల గురించి మాట్లాడితే డైవర్ట్ పాలిటిక్స్. ఈ తంత్ర పూజలు, మంత్ర పూజలు మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరికి వాటి మీద అవగాహన గానీ, వాటిని నమ్మడం గానీ, విశ్వసించడం గానీ చేసినటువంటి దాఖలా లేదు. బాజాబ్తా మేము చేసినాం మేడం. రాజసూయ యాగం, చండీ యాగం, లేకపోతే ఇంకొక యాగం ఇట్లా తెలంగాణ ప్రజల కోసం, రాష్ట్రం సుభిక్షంగా ఉండడం కోసం మేము దేవాలయాలు నిర్మించినాము, చర్చీలకు ఇచ్చినాము, మసీదులకు ఇచ్చినాము. ప్రతి వర్గం, సబ్బండ వర్గాలు సంతోషంగా ఉండాలని కోరుకున్న వాళ్ళం. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని కోరుకున్న వాళ్ళం. సైన్స్ డెవలప్ కావాలనుకున్నాము, హాస్పిటల్ కట్టాలనుకున్నాము, మెడికల్ కాలేజీలు ఇవ్వాలనుకున్నాము, స్కూళ్లు పెట్టాలనుకున్నాము. ఇట్లా మేము ఎంత తాపత్రయపడ్డామో తెలంగాణ ఇవాళ బూడిదలో పోసిన పన్నీర్ అయింది రేవంత్ రెడ్డి వల్ల. రేవంత్ రెడ్డి నీ నిర్ణయాలన్నీ కూడా ఇవాళ ఊర్లలో చదువు లేనోళ్ళు కూడా మేడం, ఇవాళ అన్సివిలైజ్డ్ పర్సన్స్ కూడా నోరు విప్పి తిడతా ఉన్నారు రేవంత్ రెడ్డిని. గిదెక్కడనా ఈ రోజులలో క్షుద్ర పూజలు ఎక్కడిరా నాయన? గతంలో అంటే ఎవరో చేసిరు, 75 ఏళ్ల కింద ఏదో జరిగింది అనుకుంటే మాట్లాడుకున్నారు, అది ఏదో అనుకున్నారు. అంటే ఇప్పుడెక్కడివి? వీటి గురించి మాట్లాడడం ఏంది? అసలు ఇది మాట్లాడాల్సిన అంశమా? దాంట్లో పార్టీల ప్రాధాన్యం ఉన్నటువంటి మా వ్యక్తులతో మాట్లాడించి చిల్లర రాజకీయం మేడం. బట్టగాల్సి మీదేసి బద్నాం చేయడంలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పురుసొత్తున్నది, సమయం ఉన్నది. కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం మీద సమీక్ష ఉండదు, మహిళలకు ఇచ్చిన హామీల మీద సమీక్ష ఉండదు, ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద సమీక్ష ఉండదు, రైతులకు ఇచ్చిన దాని మీద సమీక్షలు ఉండవు. ఇవాళ ప్రజలకు, అత్యంత తెలంగాణ ప్రజలకు ఇంపార్టెంట్ అయినటువంటి నీటి వనరులు మేడం, గోదావరి నీళ్లు మొత్తం కూడా 7 ప్రాజెక్టులను కూడా వాళ్ళు ఆ పర్మిషన్లని, వాటి నిర్మాణాలను పూర్తి అవుతుంటే వాటిని కూడా బంద్ చేసే ప్రయత్నం చేస్తా ఉంటే వాటి మీద మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నోరు రాపట్లేదు. మీ తప్పులన్నీ ఎండగడతా ఉంటే ఇక మా మీద గిదే చిల్లర రాజకీయం మేడం. ఇది ఎంతసేపు నాకు మాట్లాడాలంటే ఇంకా మనసులోకి వెళ్ళి బాధ ఏమనిపిస్తా ఉందంటే, ఇవాళ మీరన్నారు ఇంతకు ముందు జంజీ ఇవాళ తెలంగాణ సమాజాన్ని, భారత సమాజాన్ని ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఢిల్లీ పురవీధుల్లో బీజేపీ ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తా ఉంది, న్యాయ పోరాటాల కోసం దిగుతా ఉంది. న్యాయం బ్రతికింది అని, రాజ్యాంగం బ్రతికింది అని నిరూపించారు వాళ్ళు. ఒక తప్పు చేసినటువంటి వ్యక్తిని రాజీనామా చేయించి స్థాయికి పోయారు. తెలంగాణలో కూడా జంజీ ఉద్యమం మొదలవుతుంది. రేవంత్ రెడ్డి గారి పదవి ఊడిపోయే సమయం ఆసన్నమైంది. ఆయన కుర్చీ కాలవుతుంది. ఆయన మళ్ళీ ఈ పదవి అయిన తర్వాత చేసుకున్నది ఏముంటది మేడం? ఇవే క్షుద్ర పూజలు, ఇవే మంత్రాలు, తంత్రాలు, లంక బిందెలు, లేకపోతే ఇక గుప్త నిధుల కోసం తవ్వడానికి పోవాల్సిన పనులే చేసుకుంటాడు తప్ప తెలంగాణ ప్రజలకు ఆయన వల్ల ఒరిగింది ఏం లేదు. నువ్వు వచ్చిన తర్వాత ఒక గుడి కట్టినావా, బడి కట్టినావా, ఒక ప్రాజెక్టు కట్టినావా, ఏం చేసినావు రేవంత్ రెడ్డి? తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. మేము 9.5 సంవత్సరాల్లో సజీవ సాక్ష్యాలుగా పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరము, ఎక్కడికి పోయినా, ఏ జిల్లాకు పోయినా, కలెక్టరేట్లు, మార్కెట్ యార్డ్లు, మున్సిపాలిటీలు, ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ మేం చేస్తే ఏదో రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు చరణ్ కౌశిక్ గారు. చెప్పండి. అసలు మహేష్ కుమార్ గౌడ్ గారు మళ్ళీ మాట మార్చేసినట్టున్నారు, ఎందుకు మార్చారు మళ్ళీ మాట? వాళ్ళకి అలవాటేగా మేడం, అలవాటే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఇంత మాట్లాడుతారు, 7 లక్షలు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మీరు ఇచ్చింది 70,000. ఇప్పుడు వారు మాట్లాడుతున్నారు మేడం
1,00,000 మంది ఇంటూ 10,000 ఎంత మేడం? 100 కోట్లు, 10,000 కోట్లు అని చెప్తున్నారు. ఏది? ఏమన్నా అర్థం ఉందా 10 మీరు లక్షల మాట్లాడే మంది దగ్గర దాంట్లో? వసూలు అదే కాదు చేస్తున్నారండి, మేడం. 10 లక్షల మంది. ఆగండి, 70,000 ఇండ్లు పంచి 7 లక్షలు ఇస్తా అని చెప్పి మోసం చేసిన వాళ్ళు మీరు. 14 లక్షలు కోడి మూలే పంచలే. యాదవులు 2 విడత గొర్రెలే ఇవ్వలేదు. విద్యార్థులు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పోయింది మీరే. ఉద్యోగాలు ఇవ్వకుండా పోయింది మీరే. కాంట్రాక్ట్ 1,20,000 కోట్లు పెట్టి పోయింది మీరే. ఒకటి కాదు, దళితులకు 3 ఎకరాలు ఇవ్వకుండా పోయింది మీరే. దళిత బంధు ఇవ్వకుండా పోయింది మీరే. మైనార్లో 12% కాకుండా 12% ఇవ్వకుండా పోయింది మీరే. ఎస్టీలకు సంబంధించి 12% ఇస్తాను 10% ఇచ్చి పోయింది మీరే. ఇంత ఎప్పుడు ఉన్నాయి మీ పాపాలు. 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్లు అప్పు చేశారా మీరు? ఉదరించారు. మేము మాట్లాడతాం ప్రతి అంశాలు. ఇంటిగ్రేటెడ్ క్యాంప్ ఆగాల. వీరనారి సాగల యూనివర్సిటీ కావచ్చు, మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషన్, రైతు కమిషన్, మంచిర్యాలలో అది పోలీసు వాళ్ళ పిల్లల కోసం స్కూలు, 105 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. 1 కాదు 2 కాదు. ప్రశ్నలు మీ సమాధానం మాది. ధైర్యం ఉంది, దమ్ముంది. అసెంబ్లీ రమ్మంటే ప్రతిపక్ష నాయకుడు పారిపోతూ మీరు మాట్లాడతామని అర్థం ఉందా? మేడం, చరణ్ కౌశిక్ గారు డెరిగేటరీ కామెంట్స్ అనుమతి లేదు. నన్ను మాట్లాడండి చరణ్ భాయ్. 1 కాదు 2 కాదు మీ పాప. వీళ్ళు మాట్లాడుతున్నారు వచ్చి రేవంత్ రెడ్డి దిగిపోతారు. దిగితే దమ్ము లేకనే మీరు తాంత్రిక పూజలు చేస్తారు. అది మీకున్నటువంటి తాంత్రిక పూజలు చేస్తే దిగిపోతారా ఏంటి చరణ్ కౌశిక్ గారు? పూజలు చేసినట్టుగా ఆధారాలు తీసుకురండి, నోటి మాటలు కాదు. ప్రూఫ్ చూపించాలట కౌశిక్ గారు. మేడం ఎంతసేపు చూసిరు సొంత కూతురు కాదు. అదే ఇప్పుడు అన్ని పార్టీలు ఏం చెప్తున్నాయి, కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంటారు. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ చర్చ చేయాల్సి వస్తుంది లిటరల్లీ. మేడం ఆధునిక యుగంలో రాముడు ఉండని నమ్ముతురా లేదా మీరంతా? మేమైతే నమ్ముతున్నాం. మరి వీళ్ళు నమ్ముతున్నారు చెప్పాలా? మరి ప్రేమను నమ్ముతురా లేదా? మేమైతే నమ్ముతున్నాం. మరి అందరూ బొట్టు పెట్టి కూర్చున్నారు ఆడ. మరి రాముడు ఉండని నమ్మినప్పుడు తాంత్రిక పూజలు ఉంటాయా లేవని మీరే ఆలోచన చేసుకోవాలి. నాకు అర్థం కాదు. అదే మీరు యంగ్ లీడర్ అయ్యకుండా ఇట్లా మాట్లాడుతున్నారు చరణ్ కౌశిక్ గారు. లేదు, బీఆర్ఎస్ పార్టీలు మేడం దిగజారి వాళ్ళ పరిస్థితి. వాళ్ళు దిగజారి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పంచాయతీ కావచ్చు, ఆ కేసీఆర్ గారు పామం చేస్తలేడు. ఒక ఆయన కలకుంట కృష్ణ గారి ప్రశ్నలకు సమాధానం చెప్పి కవిత గారు. సరే, మరి మాట ఎందుకు మార్చారు మహేష్ కుమార్ గౌడ్ గారు? నేను అట్లా అనలేదు అని ఎందుకు అన్నారు? మాట ఎందుకు మార్చాల్సి వచ్చింది? కాంగ్రెస్ పార్టీగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఫస్ట్ మాట్లాడిన వారి తర్వాత ఏం మాట్లాడి నేను చూడలేదు. కానీ మా మీడియా చైర్మన్ సామా రామరెడ్డి గారు కావచ్చు, అధ్యక్ష మాట్లాడరు. మీడియా చైర్మన్ మొత్తం ఆధారాలు బయట పెడతాని చెప్పిండు. అరే కాంగ్రెస్ పార్టీ మేము ప్రశ్న సమాధానం చెప్తారు. అసెంబ్లీ రామంటే అసెంబ్లీ రాకుండా 5.5 లక్షల జీతం తీసుకొని కేసీఆర్ గారు ఏం పామోలు ఉంటాడు. సరే, నిజంగా అఫీషియల్ గా అలా క్షుద్ర పూజలు చేసినా కూడా ఏం అవ్వదు. మీరు ప్రూఫ్స్ బయట పెట్టినా దాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. కేసులలో గదో కేసు ఏమైతుంది? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని కేసులు పెట్టాలి? మేము రోజు అసత్యాలు అబద్ధాలు. అసలు నిజమే, దీని మీద అసలు కేసే హాస్యాస్పదం నిజంగా. ఎందుకంటే చాలా సిల్లీ విషయం. లిటరల్లీ ఇప్పుడున్న జెన్సీ ఎవ్వరు నమ్మరు. అసలు క్షుద్ర పూజలు అంటే కూడా తెలియదు వాళ్ళకి. రాముడిని నమ్ముతారు అనేది వేరు, ఇది వేరు. మీరు అనవసరంగా దాన్ని కంపేర్ చేస్తున్నారు. దిలీప్ ఆచార్య గారు మీరు ఏమంటారు? ఓన్లీ కాంగ్రెస్ ది డైవర్షన్ పాలిటిక్స్ గురించి ఏదో టాపిక్ ఇట్లా ఏదో ఒకటి తెస్తూ ఉంటారంటారా? నేనేమంటున్నా మేడం అంటే ఇప్పుడు మిత్రుడు నరసింహస్వామిని కూడా వాడుకున్నారు వాళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీలో. తర్వాత యాగం చేసి హైదరాబాద్ లో 99 సీట్లు సాధించారు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు వారు ఆగితే దానిలో భాగంగా ఇది ఎన్ని రోజులు చర్చ జరగాలని చెప్పి అందుకే లీగల్ నోటీస్ ఇచ్చాడు హరీష్ రావు గారు. ఎక్కువ రోజులు చర్చ జరగాలి, హిందువులంతా మా బీఆర్ఎస్ పార్టీ కోటేయాలి. ఎందుకు ఆయన మీద నిందేసి ఆయన ఎందుకు చర్చ జరగాలనుకుంటారు? ఆయన ఎందుకు చర్చ జరగాలనుకుంటారు? మేడం ఎందుకు హరీష్ రావు గారు ఎప్పుడు ఏదో దాని సందర్భంగా ఎప్పుడు ఏదో ట్విట్టర్ లోనో ఫేస్బుక్ లేకపోతే అసలు మీరు ఏమనకపోతే ఆయన లీగల్ నోటీసే ఇచ్చేవారు కాదు. టాపికే లేదు. చేసింది మీరు, మళ్ళీ ఆయన అంటున్నారు. ఇప్పుడు ఏమైంది? 2 విషయాలు మేడం. ఒకసారి దిలీప్ ఆచార్య గారు కూడా మాట్లాడిద్దాం. నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా. వారు మూకాంబిక దేవాలయానికి పోయినరు, లేదనుకుంటే శివమొగ్గకు పోయినరు, ఇంకొక దగ్గరికి పోయినరు. ఆ దేవాలయాలు ఏవైతే ఉన్నావో ప్రతి నెల డికే శివకుమార్ గారు సందర్శిస్తారు. మరి డికే శివకుమార్ గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఇప్పుడు పగ్గాలు చేపట్టిండు. అంతకంటే ముందు క్షుద్ర పూజలు చేసి సిద్ధరామయ్య గారు దిగిపోవాలని చెప్పి క్షుద్ర పూజలు చేసిండని అనుకోవాలా మనము? చెప్పండి. అందుకే పోతున్నాడు ఎవ్రీ మంత్. ఆగండి, నేను మాట్లాడండి. ఒక నిమిషం నేను కంక్లూడ్ చేసినాక అన్ని విషయాలకు ఒకటేసారి సమాధానం చెప్పండి. మాటకు సమాధానం చెప్పుకుంటూ పోతే కాదు కదా. ఆగండి చరణ్ కౌశిక్ గారు, ఒక్క నిమిషం మీరు ఆగండి. ఒక్క నిమిషం
నాకు ఆసక్తి కూడా లేదు ఈ చర్చలో. ఎందుకంటే మేడం మీరు జీ తెలుగు న్యూస్ చాలా పతాక శీర్షికలలో ఉంది తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. మీరు అన్ని ప్రజా సంబంధాలకు సంబంధించిన ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ చాలా క్రియాశీలకంగా ఉన్న ఛానల్ ఇది ఆసక్తికరమైన చర్చ కాదు. ప్రజలు కూడా ఎవరు దీన్ని చూసే పరిస్థితి లేదు. నాకు కూడా ఆసక్తి లేదు, కనుకనే నేను పెద్ద ఇన్వాల్వ్ అయితలేను. అయితే 2 విషయాలు చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ మిత్రుడు ఏమంటున్నాడంటే మాకు రాముని మీద నమ్మకం ఉంది, మీకు రాముని మీద నమ్మకం లేదా అని. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మిత్రమా, సుప్రీంకోర్టులో పోయి అయోధ్య రామ జన్మభూమికి సంబంధించిన కేసు నడుస్తున్న సందర్భం లోపల రాముడు కల్పితము అని చెప్పి అఫిడవిట్ వేసి వచ్చిన ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశంలో. సుప్రీంకోర్టు ఇప్పుడు ఆర్డినెన్స్ పివి నరసింహరావు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ద్వారా సుప్రీంకోర్టు సార్. మేడం చరణ్ కౌశిక్ గారు ఆయన మాట్లాడివ్వండి. చరణ్ కౌశిక్ గారు ఆయన మాట్లాడిన తర్వాత మీరు రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు ఆయనకి చర్చలో ఎటువంటి ఇంట్రెస్ట్ లేదంట. ఒక్క నిమిషం. స్పందించని పార్టీ భారతీయ జనతా పార్టీ. మేడం అదే వినాయకుడు మహారాష్ట్ర వినాయక చోరీ అయిందని చెప్పి అక్కడ ఒక రాజ్ ఠాకరే గారు చరణ్ కౌశిక్ గారు దయచేసి మీరు ఒక్క నిమిషం మాట్లాడండి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు, ప్లీజ్. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం. భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం ఏదైనా మాట్లాడుతుంది. ఇప్పుడు నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ దృష్టి మరల్చడంలో సిద్ధాస్తులు వారు చర్చలలో కూడా దృష్టి మరల్చడానికి కోసం ఇంత దారుణంగా మాట్లాడుతుంటే నేనేం చేయలేను. నేనేమంటున్నా, మీరు గూగుల్ చేయండి మేడం, నేను ఒక సెకండ్ కావాలనుకుంటే ఆగుతాను. నేనేమంటున్నా, సుప్రీంకోర్టులో అఫిడవిట్ రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు యూపీఏ ప్రభుత్వము కపిల్ సిబాల్ ద్వారా రాముడు కల్పితము, రాముడే లేడు, కల్పితమైన పాత్ర రాముడు అని చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. లేదు, వీళ్ళ మిత్రపక్షము సమాజ్వాదీ పార్టీ ఇల్లీగల్ ఆక్యుపెంట్, అయోధ్యలో శ్రీరాముడు ఇల్లీగల్ ఆక్యుపెంట్ అని చెప్పిండు వీళ్ళ మిత్రపక్షం పార్టీ సమాజ్వాదీ పార్టీ. ఇంత దారుణంగా మీరు దేవుడంటే గౌరవం లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు, హిందువుల మనోభావాలతోటి విశ్వాసం లేదు, ఏం లేదు. మేడం చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. ఈ రోజు FCRA బిల్లు ఆమోదం పొందుతా ఉంది పార్లమెంట్ లోపల. వీరిచ్చిన ఆదేశం మౌఖికమైన అత్యవసర ఆదేశాలు ఇచ్చిండ్రు. ఈ రోజు సాయంత్రము కలెక్టర్ల ద్వారా ప్రతి గ్రామంలో 3 ఎకరాల భూమి క్రిస్టియన్లకి శ్మశాన వాటికల కోసం ఇయ్యాలి. ఒకవేళ 3 ఎకరాల భూమి అందుబాటులో లేకపోతే వ్రాతపూర్వకంగా అందుబాటులో లేదని ఇవ్వండి. ప్రతి గ్రామంలో క్రిస్టియన్లు ఉన్నా లేకున్నా, అంటే చాలా గ్రామాలు క్రిస్టియన్స్ లేని గ్రామాలు ఉన్నాయి, కానీ ప్రతి గ్రామంలో వీళ్ళకి 3 ఎకరాల శ్మశాన వాటిక కోసం క్రిస్టియన్లకు భూములు కావాలన్నట. ఈ ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం వరకు మాకు అందజేయాలి వివరాలని చెప్పి కలెక్టర్ల ద్వారా తహసీల్దార్లకి మౌఖికమైన ఆదేశాలు ఇచ్చింది. ఇంత దారుణంగా అంటే కాంగ్రెస్ అంటే ముస్లిము క్రిస్టియన్స్ మాత్రమే, ముస్లిం క్రిస్టియన్స్ అంటే కాంగ్రెస్ మాత్రమే. మీరు ఇంత దిగజారు రాజకీయాలు చేసుకుంటా మీరు మమ్మల్ని మళ్ళా వేలెత్తి చూపడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కనుక మేము ఏమంటున్నామంటే రాజకీయాలని మీరు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారనేది అర్థమైంది. నేనేమంటున్నా, ఈ అత్యవసర నేనేమంటున్నా సూటిగా అడుగుతున్నా, ఈ అత్యవసర ఆదేశాలు ఈ సాయంత్రానికి వివరాలు రావాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్ ద్వారా అత్యవసర ఆదేశాలు ఏ ఊర్లో శ్మశాన వాటికలు ఉన్నవా లేవా అని వాకప్ శ్మశాన వాటిక అని అంటే మేము FCRA బిల్లు తీసుకొని వచ్చి విదేశీ నిధులు వచ్చి ఆ నిధుల ద్వారా వీళ్ళు దేశాన్ని అస్థిరపరుస్తున్నారని చెప్పి మేము కఠినమైన నిబంధనలు ఒకవైపు చొప్పిస్తా ఉంటే వీరు వారికి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రాజకీయం చేస్తా ఉన్నారు. ఇంత దిగజాడు రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీ మనకు నీతులు చెప్తుంది ఇక్కడ కూర్చొని. ఏం చేయాలి మేడం, ఇది మా కర్మ. అందుకనే నాకు ఆసక్తి లేదని చెప్తా ఉన్నా ఈ చర్చలో పాల్గొనడం. ఏందన్నా రోహింగ్యాల డెవలప్మెంట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో. నార్త్ ఈస్ట్ స్టేట్ పై బీప్ తినం అనేది భారతీయ జనతా పార్టీ. మీరు ఎన్నైనా చెప్తారు, ఏమైనా భారతీయ జనతా పార్టీ మీరు మాట్లాడుతున్నారు మేడం. దయచేసి భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో రామ్ మందిరాన్ని పార్కింగ్ కోసం ఆడుకుంది భారతీయ జనతా పార్టీ. నార్త్ ఈస్ట్ స్టేట్ పై బీప్ తినమంటారు, మిగతా రాష్ట్రాలపై బీపీని వ్యతిరేకిస్తారు.
వాళ్ళకు ఓట్లు కావాలి. కేరళ స్టోరీ, కాదు ఇప్పుడు మీరు ఈ టాపిక్ ను కూడా డైవర్ట్ చేసేస్తున్నారు. లేదు మేడం, వాళ్ళు రోహింగ్యాలు అన్నారు. ఈ టాపిక్ ని కూడా డైవర్ట్ చేసేస్తున్నారు. ఈ డిబేట్ టాపిక్ ని కూడా మధుసూదన్ రావు గారు అన్నట్టు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్. చరణ్ కౌశిక్ యాదవ్ గారిని జీటీవీ వేదికగా ఒక చిన్న ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పమని చెప్పండి. మీకు ఏదో క్వశ్చన్ చేస్తారట దిలీపాచారి గారు, ఒకసారి వినండి. చరణ్ కౌశిక్ యాదవ్ గారు యదువంశ నాయకుడు కృష్ణ జన్మభూమి ఎక్కడా చెప్పండి. అన్న దయచేసి ప్రశ్న సమాధానం చెప్పండి. మీ కృష్ణ జన్మభూమి ఎక్కడా? అరే కృష్ణ జన్మభూమి ఎక్కడ ఉంది? అందరికి తెలియదు. అది మథుర మధురలా ఉంది కదా, మరి మజీద్ కింద మధుర కృష్ణ మీకు పెద్ద పెద్ద నమ్మకాలు ఉన్నాయి కదా, నమ్మకాలు ఉన్నాయని చెప్పిన మాత్రము రోహింగ్యాలో మజీద్ల కింద కృష్ణ జన్మభూమి ఉంటుందా? యదువంశంలో చెప్తారు మీరు. బంగ్లాదేశ్ లో మన్నే ఉన్నారు. అదే బంగ్లాదేశ్ ఇవన్నీ రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు జవాబుదారిగా ఉండడం కోసం మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి అని చెప్పి. అంటే ఏది పడితే అది మాట్లాడడం, ఇప్పుడు రాజకీయాల్లో ఏది పడితే అది మాట్లాడడం, నిందలు వేయడం, ఇది చాలా ఎక్కువైపోయింది. చరణ్ కౌశిక్ గారు ఇప్పుడు మహిళల మీద కామెంట్స్ చేస్తారు, లేకపోతేనేమో ఇట్లాంటి అన్నెసెసరీ ఇష్యూస్ క్రియేట్ చేస్తారు. మెయిన్ గా ప్రజల సమస్యలు, ఇప్పుడు దత్తాత్రేయ గారు చెప్తున్నారు ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయని, మీరు కూడా అసలు ఎంతవరకు ఆ సమస్యల మీద పోరాటం చేస్తున్నారు? ఇలాంటి విషయాల్ని ఎందుకు పక్కన పెట్టట్లేదు? మేడం దయచేసి మేము ప్రతిసారి అసెంబ్లీ సమావేశాల ముందు కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా అసెంబ్లీలో ప్రజా సమావేశమే చర్చిద్దాం, కృష్ణా జల ఉన్న వాళ్ళతో చర్చించండి, ఉన్న వాళ్ళతో చర్చించండి, మీరు ఇవ్వాలనుకున్నవన్నీ ఇవ్వండి, మీరు ఇస్తానన్న చెప్పిన మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఇవ్వండి. అదే చెప్తున్నా మేడం, మేము మేనిఫెస్టో మీద చర్చ పెడతాం. ఇప్పుడు ఆయన రాకపోతే రాష్ట్రం ఇలా ఉంటుందా? ఇప్పుడు ఆయన రాకపోతే రాష్ట్రాన్ని ఇలా గాలి వదిలేస్తారా? లేదు తెలుగు సాక్షిగా మేము చెప్తా ఉన్నాం. చెప్పండి. కాంగ్రెస్ పార్టీగా మేము నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు, కేసీఆర్ గారు 9 సంవత్సరాలు, మా 2.5 సంవత్సరాలు, అన్ని అంశాల మీద చర్చ. 1 కాదు 2 కాదు. ఇప్పుడు మాట్లాడితే కేసీఆర్ రావాలి అసెంబ్లీకి అంటారు చరణ్ కౌశిక్ గారు. ఆయన రాకపోతే ఇలా వదిలేస్తారా? సమస్యలు పట్టించుకోరా? సమస్యల మీద చర్చించరా? మేడం బాధ్యత ఉంది కాబట్టి 11.5% తీసుకొచ్చిన వడ్డీ రేట్లను 7.5% తక్కువ చేసుకుంటా ఉన్నాం. ఒక్క పేపర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో లీక్ జరగలే. ప్రతి నెల ఎడ్యుకేషన్ మీద రివ్యూ నిర్వహిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అదే ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగం ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఖర్చు తక్కువ చేసిన ఆదాయ మార్గాలు పెంచుకుంటా ఉన్నాం. ఉద్యోగులకు మొదటి తారీఖు జీతాలు ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ 28,000 కోట్ల 13,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 22 లక్షల కోట్ల రూపాయలు, 22 లక్షల మంది విద్యార్థులు. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం ఆగాలి. మీరు చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం ఆగాలి. ఎస్, ఒక కాలర్ ఉన్నారు దిలీపాచారి గారు. యాక్చువల్లీ ఈ విషయంలో మీకు ఇంట్రెస్ట్ లేదన్నట్టే మేము కూడా అనుకోలేదు. బట్ అంటే వర్డ్ అనేది క్షుద్ర పూజలు మళ్ళీ ఎక్కడికో వెళ్తుంది, దీని మీద కూడా అవగాహన ఉండాలి అనే దాని మీద మళ్ళీ దీని మీద మేము చర్చ పెట్టాల్సి వచ్చింది. కాలర్ కూడా కాల్ చేశారు. మేడం మీ ఉద్దేశాన్ని తప్పు పట్టలే, కానీ చరణ్ కౌశిక్ లాంటి విద్యార్థికుడు యదువంశ నాయకుడు అని చెప్పుకుంటున్నారు. యదువంశంలో ఉంటున్నారు, యంగ్ లీడర్ అయి ఉండి దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. అదే బాధాకరం, నిజంగా చాలా బాధాకరం. మీరు పొరపాటుని కూడా ఇలా అనడం తప్పు అనట్లేదు. ఆయన చేస్తారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఈ జనరేషన్ కదా. సరే, ఒక కాల్ ఉన్నారు బిఎన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. ఆయన ఏం మాట్లాడాలో విందాం ఒకసారి. నమస్తే. ఏం మాట్లాడుతున్నాండి నాకు అర్థం కాదు. ఈ సబ్జెక్ట్ లేని మాట్లాడుతున్నా. సబ్జెక్ట్ ఆయన మాట్లాడేది ఇది పని పాట లేదంటున్నారు. ఎంతసేపు ఎవరో మేము చూడాలా? ఈ అధికారం వచ్చింది కాబట్టి టైం పాస్ చేసుకొని బిఎన్ రెడ్డి ఇక వీళ్ళందరూ మాట్లాడేది బాగున్నది. బిఎన్ రెడ్డి గారు అసలు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. హరీష్ రావు పూజ లేవు కరెక్ట్ అంటే మేము మాట్లాడిన దాకా సబ్జెక్ట్ లేదా? ఏ సబ్జెక్ట్ మాట్లాడదు చెప్పరాదు బిఎన్ రెడ్డి. మరి సబ్జెక్ట్ ఏముంది సార్ మీకు? అన్ని పాయింట్ రావట్లేదు. గుడి కదా ఆయన గుడికి వెళ్తే ఏ సబ్జెక్ట్ మాట్లాడి చెప్పరాదు? మరి నష్టమైతే ఏమైందండి? గుడికి వెళ్తే ఏమైంది మీకు? ఏమైంది
భయం అవుతుంది వాళ్ళకి గుడికి వెళ్తే. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కి పోయి సంఘ నాయకులు అందరు కలిసి చరణ్ కౌశిక్ గారు ప్లీజ్ డోంట్ యూజ్ ఎనీ బ్యాడ్ వర్డ్స్. అసలు డ్యూరింగ్ డిబేట్ డోంట్ యూజ్ సచ్ వర్డ్స్ ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్. దయచేసి పరిస్థితి పెరగండి. మీరేం మాట్లాడాలనుకుంటున్నారు? రాజకీయ స్టేట్మెంట్ ఇస్తున్నాను పోలీసులు వచ్చి. ఓకే, ఆయన సబ్జెక్ట్ మాట్లాడుకోండి, ఆయనకి ఏమైనా బాధ ఉంటే చెప్పుకోరు, కానీ ఆయన ఏదో మాకు ఎస్ నెక్స్ట్ ఇంకో కాలర్ తీసుకుందాం. సంతోష్ కుమార్ గారు ఉన్నారు కరీంనగర్ నుంచి. సంతోష్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి, వింటున్నారు అందరూ. ఏంటండి ఇవి ఇన్ని రోజులు రైతుల గురించి మాట్లాడారు, జనాల అభిప్రాయాల గురించి, బాధల గురించి, అన్నిటి గురించి మాట్లాడారు. ఈ చెత్త ప్రోగ్రామ్ చెత్త పెట్టి అనవసరంగా పబ్లిక్ సఫర్ అవుతారు. పబ్లిక్ ఇష్యూల మీద మాట్లాడకుండా హరీష్ రావు ఆ పూజలు చేసుకుంటేంది, ఈ పూజలు చేసుకుంటేంది, ఏ పూజలు చేసుకుంటేంది, నీకేమన్నా పోయేది ఉందా, వచ్చేది ఉందా, ఎందుకని అంత నువ్వు వదులుతున్నావు? నువ్వు ఎదురుగోలు మాట్లాడినప్పుడు సభ్యత ఉండాలి. కొంచెం ఎదురుగోలు మాట్లాడినప్పుడు ఏం చేయాలి? తినాలి. ఫస్ట్ వినే ఓపికే కావాలి. మీ సబ్జెక్ట్ చెప్పవమ్మా, మీ సబ్జెక్ట్ చెప్పు. మీకు చెప్తానికి మీ సబ్జెక్ట్ ఏం చెప్పాలి? మాట్లాడుతా అంటే రోజు పొద్దున్న సోషల్ మీడియా పొద్దు లేస్తే సోషల్ మీడియా ఓ కమిటీలు లేవు, ఒక పొలిటిక్ బ్యూరో లేదు, ఒక విద్యార్థి విభాగం లేదు, యూత్ విభాగం లేదు, ఏది లేదు. పొద్దున్న లేస్తే సోషల్ మీడియా ఇట్లా మేడం మేము మాట్లాడొచ్చా? మమ్మల్ని మాట్లాడినివ్వండి. చరణ్ కౌశిక్ ని ఆపండి, కంట్రోల్ చేయండి. చెప్పాలనుకుంటున్నారు, ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ గారు చరణ్ కౌశిక్ గారే మాట్లాడారు కదా, మీరే మాట్లాడారు. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం. ఎవరిని మాట్లాడేవారా? చరణ్ గారు కాదు మేడం. చరణ్ కౌశిక్ అంటే అవకాశం ఇవ్వాలి. ఏమంటున్నా ప్లీజ్, అరే మాట్లాడినవ్వండి చరణ్ గారు. చరణ్ కౌశిక్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం. నేను ఏమంటున్నా మేడం, చరణ్ కౌశిక్ అనేటువంటి వ్యక్తి ఒక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళిండు, చదువుకున్నాడు, డాక్టరేట్ ఉన్నాడు, తెలంగాణ సమాజం మీద, సైన్స్ మీద ఈ విజ్ఞానవంతుడిగా మాట్లాడుతాడని మేము అనుకున్నాం. ఇంత దిగజారుడు మరి వాళ్ళంటే మీరు కూడా అట్లా మాట్లాడమేంది చరణ్ గారు? నాకు అర్థం కాదు. ఎట్లా మీరు బిలీవ్ చేస్తున్నారా? ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి దేవుడి గుళ్ళల్లో క్షుద్ర పూజలను పెంచి పోషించాలని మీరు ప్రమోట్ చేస్తున్నారా? ఎవరికి పనికొచ్చేది క్షుద్ర పూజలు? ఎవరికి పనికొస్తుందండి మంత్రాలు, తంత్రాలు? ఈ పనికి మళ్ళీ ఎవరు పెట్టుకున్నారు? ప్రజా సమస్యలు పరిష్కరించండి. మీరు ఒక దిక్కుమాలిన డిక్లరేషన్ ఇచ్చిండండి. ఎవరి కోసం ఇచ్చారండి డిక్లరేషన్లు? మీ కుర్చీ రాగానే డిక్లరేషన్లు మర్చిపోయిండ్రు, ప్రజల్ని మర్చిపోయిండ్రు, రైతుల్ని మర్చిపోయిండ్రు. అరే ప్రజలండి, సాధారణ ప్రజలు అడుగుతుంటే, సాధారణ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద ఎందుకు చిరుకులాడుతున్నారు? సాధారణ ప్రజలు మిమ్మల్ని తిప్పుతుంటే అరే మీడియా సాక్షిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారండి. సాధారణ ప్రజలు సిగ్గనిపించాలండి మీకు. అరే కొంచెమైనా మారండి కొంచెం. జనరల్ గా మాట్లాడుతున్నారు, ఒక కాలం ఆయన మాట్లాడుతున్నారు, గలీజ్ గా మాట్లాడుతున్నారు. మీరు స్థాయికి వచ్చి మాట్లాడుతున్నారు. కల్చరు దిక్కుమాల కల్చరు, పనికి మాల కల్చరు. స్పష్టంగా ప్రజలు కాంగ్రెస్ తప్పులు ఇక్కడ ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు తప్ప. ఇప్పుడు కాలర్స్ కూడా చూసారు కదా, మా ప్రజల సమస్యలు మీరు డిస్కస్ చేయకుండా ఎందుకు ఈ టాపిక్ తీసారని అడుగుతున్నారు. నిజంగా కానీ దీని మీద అవగాహన అనేది ఉండాలి. డెఫినెట్ గా ఈ క్షుద్ర పూజలు అనే వర్డ్ కొంచెం భయంకరంగా ఉంది. సీరియస్లీ డెఫినెట్ గా దీని మీద ఒక అవగాహన రావాలి. అట్లీస్ట్ నెక్స్ట్ టైం వేరే పొలిటీషియన్స్ ఇట్లాంటి మాట్లాడకుండా ఉండాలి అనేది మా ఇంటెన్షన్. కాలర్స్ నిజంగా బాధపడుతున్నారు, తప్పులేదు, కానీ ఆల్ ద టైమ్ సమస్యల గురించే చర్చిస్తాం. ఇవాళ ఈ టాపిక్ కూడా చర్చించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ప్రతి పొలిటీషియన్ కి ఏదో ఫ్యాషన్ అయిపోయింది, ఏదైనా మాట్లాడొచ్చు, ఏదో ఒకటి బురద చల్లేస్తే అయిపోతుంది. లేదు కదా, మీ నుంచి ఫ్యూచర్ జనరేషన్స్ నేర్చుకుంటారు ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలనేది. అసలు ఎవ్వరూ మెయింటైన్ చేయట్లేదు. మీరు రిప్రజెంట్ చేస్తున్నారు ఒక స్టేట్ ని, కనీసం ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏం విమర్శలు చేస్తున్నారు అనేది ఏం తెలియట్లేదు. మధుసూదన్ రావు గారు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పేటి, మీరు హితబోధలు చేసేటి కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. మన మిత్రులు కూడా, రాజకీయ ప్రతినిధులు. అంటే జిటివి చాలా మంచి అంశము ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు. ఈ క్షుద్ర పూజలు ఉన్నాయా, మూఢనమ్మకాలు అనేటివి ఉంటాయా, దయ్యాలు భూతాలు నిజంగా ఉన్నాయా, ఈ తాయతులు కట్టించుకుంటే మంచిగా అవుతారా,
అంటే బాధల్లో ఉన్నప్పుడు ప్రజలు మళ్ళీ దీని వైపు వెళ్లే అవకాశం ఉంటుంది కదా ఇలాంటి విన్నప్పుడు. ఓన్లీ విశ్వాసమే తప్ప విశ్వాసం నమ్మకం మీదనే ఏదైనా నడుస్తుంది, కానీ అవి లేవు. సైన్స్ ఎక్కడ కూడా ప్రూవ్ చేయలేదు. ఇప్పుడు ఏదైనా ఒక మెడిసిన్ పనిచేయదు, ఎక్కడ ల్యాబ్ లో టెస్ట్ చేసిన తర్వాత దాన్ని బయటకు రిలీజ్ చేస్తారు. పనిచేస్తేనే అప్పుడే దాన్ని వాడతాం మనం. ఇప్పుడు ఈ క్షుద్ర పూలతో మనుషులు చచ్చిపోతారు, ఇంకేమవుతుంది, ప్రభుత్వాలు మారుతాయంటే రాజకీయ పార్టీలు దుకాణాలు అన్ని బంద్ చేసుకుని క్షుద్ర పూజలు చేస్తే అయిపోతుంది. ఏ ఎమ్మెల్యే గెలవాలంటే వాడొక పూజ, ఇంకో ఎమ్మెల్యే గెలవాలంటే వీడొక పూజ, అంటే అందరు పూజలు చేసుకుంటుంటే అందరికి అసెంబ్లీకి వెళ్ళిపోతారు. మంచిగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు. క్షుద్ర పూజలు నిజంగా ఉంటే యుద్ధాలు కూడా గెలవచ్చు, దేశాల మీద యుద్ధాలు గెలవచ్చు. ఈ రాకెట్లు, మిస్సైల్స్ చేసి గెలిచేయచ్చు, ఎటువంటి నష్టం జరగదు, ప్రాణాలు పోవు, ఏ గొడవ ఉండదు. ఉండేవి క్షుద్ర పూజలు. కాబట్టి డిటివి పెట్టినటువంటి చర్చ క్షుద్ర పూజలు లేవు అనే సమాజానికి తెలియడానికి పెట్టిన ఈ కార్యక్రమం చాలా చక్కనిది. అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం మనం ఇంతకు ముందు కూడా అనుకున్నాం, ఈ క్షుద్ర పూజల పేరు మీద రాజకీయ నాయకులు పెడుతున్నటువంటి ఈ చర్చ, ఈ లొల్లి ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఏమాత్రం అంటే ఈ క్షుద్ర పూజ పక్కకు వెళ్ళిపోయింది, అంశము పక్కకి వెళ్ళిపోయింది. ఒక ఉన్నతమైన విలువలు గల వ్యక్తి ఎవరైతే ఇప్పుడు ఈ జాతీయ పార్టీ నడిపిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడినటువంటి పదము కరెక్టా కాదా అనే దాని మీద మీకు చర్చ పెట్టింది. ఈ చర్చలో ఆ అంశం పక్క ఎగిరిపోయింది. అసలు ఆయన మాట్లాడి ఉండొద్దు. ఎందుకంటే ఆయన కూడా, హరీష్ రావు కూడా ఒకప్పుడు మంత్రి చేసిండు, ఆయన కూడా ప్రజాప్రతినిధులు ఒకరికొకరు గౌరవించుకోవాలి, అభిప్రాయాలు గౌరవించుకోవాలి, ప్లస్ సమస్యల మీద డిస్కషన్ చేయాలి. ఎప్పుడు కూడా ఈ పూజలు పురస్కారాలు, నువ్వు నడుతుంటే వంకర నడుస్తున్నావు, నువ్వు తుమ్మితే నాన్న చూస్తున్నావు, ఈయన తుమ్మిండు కాబట్టి నా కారు పెట్రోల్ అయిపోయింది, ఇవి ఒకరు ఒక తిట్టు తిడితే ఇంకొక పార్టీ వాళ్ళు ఒక 10 తిట్లు తిడుతున్నారు. ఇదే కంటిన్యూ అవుతుంది. ఘోరంగా అండి, ఘోరము. ప్రజలు నవ్వుకునే రీసెంట్ గా చూస్తే మహిళను కూడా చూడకుండా ఆమెకు సంబంధమే లేదు, ఆమె మీద కామెంట్స్ చాలా బూతులు. నా చర్చలలో ఎట్లా అయిపోయిందంటే చాలా పార్టీలను వాళ్ళ నాయకులను కాపాడుకోవడానికి బూతులు కూడా దిగారుతుండండి. మంచి ఎడ్యుకేటెడ్ లీడర్స్, మంచి యూత్. ఇప్పుడు ఇంతకు ముందు అట్లీస్ట్ ప్రతిపక్ష నాయకుడి మీద ఒక రెస్పెక్ట్ ఉండేది, వాళ్ళు ఏమైనా చెప్తే అడ్వైస్ తీసుకునే ఇది ఉండేది. ఇప్పుడు అసలు ప్రతిపక్ష నాయకుడు లిటరల్లీ విలన్ లా చూస్తున్నారు. అసలు ఆయన చెప్పిన దానికి కంప్లీట్లీ ఆపోజిట్. అసలు అందులో నిజంగా విషయం ఉందా లేదా, అదేమైనా ఆలోచించాలనేది కూడా చూడట్లేదు. ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక వ్యక్తి నేను విమర్శ చేస్తున్నప్పుడు నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. మీరు టైం ఇస్తున్నారు కదా, బ్రహ్మాండంగా టైం ఇస్తున్నారు మాట్లాడుకోవడానికి. దాంట్లో వారు ఇచ్చిన కౌంటర్ చేయండి, మంచి బ్రహ్మాండంగా మాట్లాడవచ్చు. లేదు మా పార్టీ లైన్ ఇది, మీరు తప్పు చెప్తున్నారు, ఇది కరెక్ట్ అని చెప్పడానికి మంచి అవకాశం లేదు. ప్రజలు చూస్తున్నారు. పాప ఇప్పుడు కాలరు చాలా ఆవేదనగా మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఆయన రోజు రైతుల సమస్యల గురించి మేము కంటిన్యూస్ గా డిస్కషన్స్ పెట్టాము. ఇప్పుడు ఇవాళ ఈ టాపిక్ ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు లిటరల్లీ. వాళ్ళు ఫోన్లో కౌశిక్ గారు కూడా మంచి సమయం ఉన్నది. ఇవన్నీ పే చేస్తూనే ఉంటారు. టీఆర్ఎస్ పార్టీ లేదంటే మధ్యలో డిస్టర్బ్ చేసి వాళ్ళకి అలవాటు, ఫోన్లోకి వస్తారు, మాట్లాడతారు. కౌశిక్ గారు ప్లీజ్, ఇక్కడ కాలర్స్ ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు చేయించినా మేము ఎంటర్టైన్ చేయమండి, అవి జెన్యూన్ కాలర్స్. మీకు హైడ్రా విషయంలో మేము డిబేట్ పెట్టినప్పుడు అందరూ కాంగ్రెస్ కే సపోర్ట్ చేసిన కాలర్స్ వచ్చాయి. మరి మీరు చేయించారా? మీరు కాలర్స్ చేయించారా? అట్లా మేమైతే మాకు అది లేదు అసలు. మాకు అంటే వీళ్ళు చేస్తారు, మీరు చేయించరు. హైడ్రా టాపిక్ డిబేట్ పెట్టినప్పుడు డిఎన్ఏలో కంటిన్యూగా ప్రతి కాల్ మీకు పాజిటివ్ గా వచ్చింది. అంత మాత్రాన మీరు దగ్గరుండి కాల్స్ చేయించుకున్నట్ట కాదు కదా. సామ రామ్మోహన్ గారు ఉన్నారు ఆ రోజు డిబేట్ లో, కాలర్స్ వద్దన్నారు కానీ అన్ని ఆయనకి పాజిటివ్ గా వచ్చాయి, మొత్తం అన్ని పాజిటివ్ వచ్చాయి. సో అట్లా ప్రతిదానికి అంటే ప్రతిదానికి నెగటివ్ గా చూడడం అలవాటు అయిపోతుంది. అధికారంలో ఉన్న వాళ్ళు ఏదో యాక్సెప్ట్ చేయరు. మేడం ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఎన్ని మాటలు అన్నా కూడా ఓర్పుతో వినాలి. ఎగ్జాక్ట్లీ, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ఉంటది ఆబ్వియస్లీ. వాళ్ళు అన్న మాటలు మీరు తీసుకోగలగాలి, లేకపోతే వాళ్ళకి చెప్పాలి మేము ఇట్లా చేసామని. అయితే గత 9.5 సంవత్సరాలు వాళ్ళు టీఆర్ఎస్ చేసినటువంటి పొరపాట్లు కూడా ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, చర్చను డివైడ్ చేయడానికి చాలా రకాలుగా మిమ్మల్ని ఉసిగొలుపుతారు. మీరు రెచ్చిపోవద్దు కదా. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు కూడా చాలా ఉన్నాయి కదా. ఆర్టీసీ వాళ్ళ పరిస్థితి ఏంది, ఇవాళ సింగరేణికి 54,000 కోట్ల రూపాయలు వాళ్ళ బాకీ పడ్డది. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చదివిన నేను, ఢిల్లీ నుంచి మాట్లాడిన 54,000 కోట్ల రూపాయలు సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఉన్నది. అది ఎవరున్నారు? గతంలో టీఆర్ఎస్ పార్టీ ఒక 26,000 30,000 కోట్లు వాళ్ళు చేసిండ్రు, తర్వాత వీళ్ళు చేసిండ్రు. ఇవాళ సింగరేణి సిక్ ఇండస్ట్రీగా మారింది. ఇది ఇప్పుడు చర్చ ఏమైతుందనంటే ఈ ఇండస్ట్రీని ఎట్లా కాపాడుకోవాలనే దాని మీద చర్చ పెట్టి దాన్ని ఎట్లా బయట తీయాలనేది. అంటే ఓన్లీ సింగరేణి అనే కాదు,
వాళ్ళ ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీలో మొత్తం ఎలక్ట్రికల్ బస్సులు వచ్చేసినాయి. అదొక స్కీమ్ పెట్టారు, ఈ మహిళలకు బస్సులు ఇస్తాం, మహిళలకు బస్సులు ఇస్తామని టోటల్ గా ప్రైవేట్ బస్సులు వస్తున్నాయి. అంటే ప్రైవేటైజేషన్ అయిపోతుంది. ఈ ఆర్టీసీ అనేది మనకు కనబడకుండా అయిపోతుంది. ఆటోమేటిక్ ఆర్టీసీ అనేది లేకుండా ఉంటుంది. అంటే ఇటువంటి పాజిటివ్ గా మనం విమర్శించారు. మీరు ఒక మాట వినాలి నా మాట. ఇప్పుడు మేము ఒక్క డిమాండ్ ఉన్నది, 33 29 నెరవేర్చిన ఒకటి ఉన్నది. ఎలక్షన్ల తర్వాత ప్రభుత్వంలో మెర్చి చేస్తున్నప్పుడు ఆర్టీసీ ఎట్లా ప్రైవేటీకరణ అవుతుంది? మరి మీలాంటి వాళ్ళే తప్పుడే ప్రచారం చేయలే కదా, మీరు చేయలే కదా, 2.5 years అండి చేయలే కదా. ప్రైవేటీకరణ అయితే మీరేంటారు? ఇప్పుడు ఏమని మేము మెర్చి చేస్తా ఉన్నాం ప్రభుత్వంలో, వాళ్ళు 9 అంశాలు నెరవేర్చి కొత్తగా 2000 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసి 10,000 కోట్ల రూపాయలు మహాలక్ష్మి ద్వారా చెల్లించి ఆర్టీసీలో కార్గో సేవలు ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కాపాడుకునే ప్రయత్నం ఏం చేస్తే 3 రోజుల సమ్మె విరింపం చేస్తే ఆనాడు 53 రోజులు చేసి 6 రోజుల పాటు 6 సార్లు కోర్టు మొట్టకాయిస్తే తప్ప పడుచుకున్న పాపాన పోలేదు బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళని కదా సార్ మేడం రేషన్ కార్డులను తీసేది 7 లక్షల రేషన్ కార్డు మేము ఇస్తే 1 లక్ష రేషన్ కార్డు మాత్రం తొలగించారు. అది కూడా చనిపోయిన వాళ్ళే. తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన టెక్నికల్ అంశాలు ఉన్న వాటిని మాత్రం తొలగిస్తే మొత్తం రేషన్ కార్డులే కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిందని చెప్పి వాళ్ళు మాట్లాడేది. మేము ఎక్కడన్నా వాళ్ళలాగే మేము 50 లక్షల కోట్ల ప్రభుత్వ రంగ సంస్థలు 5 లక్షల కోట్లకు అదాని అంబానికి అయితే రాసేయలే భారతీయ జనతా పార్టీ లాగా. వాళ్ళలాగా కోల్ ఇండియా బొగ్గుకు 4,500 ఇస్తూ అదాని బొగ్గుకు 24,000 రూపాయలు మాత్రం మేము ఎక్కడ ఇస్తలా. వాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థ నిర్వీర్యం చేసింది వాళ్ళు భారతీయ జనతా పార్టీ. వాళ్ళు మాట్లాడుతున్నారు వచ్చి రేషన్ కార్డుల గురించి, సన్న బియ్యం గురించి వాళ్ళు చరణ్ కౌశిక్ గారు ఇప్పుడు అనలిస్ట్ గా ఆయన కొన్ని సూచనలు చేస్తున్నారు. మీరు అది కూడా మేడం వారిని చాలా టైం ఇచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారు. మీలా అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. దిలీప్ ఆచార్య గారు అప్పటి నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఆగాలి చరణ్ కౌశిక్ గారు, ఒక నిమిషం ఆగాలి. మీరు ఆగాలి. మేడం మేము 416 హామీలు ఇస్తే 200 నెరవేర్చిన చర్చ పెడతారు, చర్చకు రారు. విమర్శన చేస్తే ఎట్లా? దిలీప్ ఆచార్య గారు మీరు కూడా సమస్యల మీద ఫైట్ చేయడానికి ముందుకు రావట్లేదని బీఆర్ఎస్ కూడా చెప్తుంది. అంటే మీరు సమస్యల మీద ఎక్కువ ఫోకస్ చేయదలుచుకోలేదా? మీరు కొంచెం సైలెంట్ మోడ్ లో ఉన్నట్టు చెప్తుంది బీఆర్ఎస్. అంటే మీరు మళ్ళీ కాంగ్రెస్ ఒకటే అని బీఆర్ఎస్ అంటుంది. ఏం చెప్తారు? బీఆర్ఎస్ తోటి పాఠాలు చెప్పించుకునే పరిస్థితి భారతీయ జనతా పార్టీకి లేదులేండి. కానీ మేము అంటున్నది ఏంటంటే మేడం వాస్తవ దూరంగా ఉండకండి మిత్రులారా అని చెప్తున్నా నేను. ఇప్పుడు ఆ కాల్స్ వస్తే ఆ కాల్స్ ను కూడా మనము వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడడం ఇది రాంగ్. వారు ఏంటంటే జర్నల్ కాల్స్ వచ్చినప్పుడు మనం రేపు ఫోన్ ఇన్లు పెడితే ఎవడు కాల్ చేయకుండా భయపడుకునే పరిస్థితి రావద్దు. నాకు అనుకూలంగా వస్తే నాకు వ్యతిరేకంగా వస్తే నేను కూడా వాళ్ళని అట్లనే రంకెలేసుకుంటూ పోతే ఇట్లా కష్టమైతుంది. అందుకని ఇది ఒక మంచి ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుంది. మనకి ఈడ ఏం భేషజాలు ఉండాల్సిన అవసరం లేదు. చరణ్ భాయ్ నేనేమంటున్నానంటే ఇప్పుడు కాలరు ఆయన ఆవేదన వెలిపుచ్చిండు. అరే మంచి డిబేట్లు పెట్టిర్రు, మేధావులను తీసుకొచ్చి కూర్చోబెట్టిర్రు, అవగాహన మాకందరికి మేడం చెప్పండి. కాళేశ్వరానికి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం వచ్చింది మీరు జీటీవీ ద్వారా వచ్చిన డిబేట్ ద్వారా. ఎందుకంటే అందరినీ అంటే ప్రో గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్ అందరిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టిర్రు. అందరి అభిప్రాయాలు వినేటట్టు చేసిండ్రు. మాకు అవగాహన వచ్చింది. కాళేశ్వరం ఏంది, మేడిగడ్డ ఏంది, క్యూసెక్లు ఏంది, టీఎంసీలు ఏంది, ఎల్లంపల్లి ఏంది, తుమ్మిడిహట్టి ఏంది, అసలుకి మొత్తం గోదావరి నది ఏంది, దాంట్లో మన వాటా ఏంది అనేది ఒక అవగాహన వచ్చింది. రాష్ట్ర ప్రజలందరికీ అవగాహన వచ్చింది. దాని తర్వాత విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడినారు మీరు. విద్యార్థులకు సంబంధించిన అవగాహన వచ్చింది. కనుక మేమేమంటున్నామంటే మీరు కూడా ఈ అంశం కూడా పెట్టినందుకు మేమేం మిమ్మల్ని విమర్శిస్తలేము. కానీ మీరు పెట్టిన ఈ చర్చ ద్వారా ఇది అపోహ మాత్రమే అనే సందేశము సమాజానికి పోతే, అది ఇక్కడ కూర్చున్న చర్చలో పాల్గొంటున్న మిత్రుల ద్వారా పోతే అందరికీ ఉపయోగం అని చెప్తా ఉన్నా. కాదు మీ ఇష్టము, మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటే అట్లా. దాని గురించి మేము కామెంట్ చేయాలి. కాళేశ్వరం టాపిక్ పెట్టినప్పుడు కూడా ఈ టాపిక్ ఎందుకు పెట్టారని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. అది బర్నింగ్ టాపిక్ కాబట్టి, అప్పుడు బర్నింగ్ ఇష్యూ కాబట్టి, ఎల్నినో ఎఫెక్ట్ ఉంది, వర్షాలు లేవు, రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు, నీటి చుక్క కోసం. తాగునీటి పరిస్థితి కూడా అగమ్య గోచరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నాలెడ్జ్ ఉన్న వాళ్ళే తీసుకొచ్చారు. ఈవెన్ ఎడిటర్ భరత్ గారు, లైక్ పీజీ శాస్త్రి గారు, మొత్తం అందరూ అవగాహన ఉన్నాయి. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా అందులో వర్క్ చేశారు, సో ఆయన వచ్చారు. సో అట్లా అందరూ అందులో ఉన్న వాళ్ళు మీరు కూడా మాట్లాడారు ఆ టాపిక్ మీద. అందరు మాట్లాడారు. చరణ్ కౌశిక్ గారు కూడా మాట్లాడింది. అందరం మాట్లాడినా. నేనేమంటున్నానంటే చరణ్ కౌశిక్ గారు
సడన్ గా దాంట్లో ఒక చిత్రంలో ఇరుక్కపోయినట్టు ఉండి మాట్లాడాల్సిన అవసరం లేదు మిత్రమా. నేను ఏమంటున్నా కొన్ని సందర్భాల్లో సమస్యల మీద పోరాడితేనే బాగుంటుంది. ఇలాంటి విషయాలు అంటే అంత హోదా అంటే టీపీసీసీ చీఫ్ అయ్యుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మీరు సమర్థిస్తారా కౌశిక్ గారు? మీరు ఒక యంగ్ లీడర్, మీరు అందరికి ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు స్టూడెంట్స్ మిమ్మల్ని చూసి మీలా మాట్లాడకంటే ముందు తలతోక లేని ఆరోపణ వాళ్ళ సామారామోహన్ రెడ్డి చేసిండు. సమర్థించుకోలేక వీళ్ళు అదే నిజమై ఉంటది, కరెక్టే, అదే అయి ఉంటదిలేండి. పాపం చరణ్ కౌశిక్ గారు అంతే కదా. భారతీయ జనతా పార్టీ వారే మాట్లాడు తాంత్రిక పూజల గురించి కేసీఆర్ ఫామ్ హౌస్ లో చేస్తుండే నల్ల పిల్లితో అని చెప్పి మాట్లాడితే అది కూడా మీరు చూసారా ఫామ్ హౌస్ లో? మీరు ఏదేదో మాట్లాడేస్తారు. ఇంకా ఆయన చక్కగా మిమ్మల్ని కవర్ చేస్తున్నారు. దిలీపాచారి గారు ఆయన ఏదో మాట్లాడేశారు, మీరు ఏదో ఇంకా కవర్ చేయడం చూస్తున్నారు అని. అదే నిజమై ఉంటుంది. అబద్ధం లేదు. బండి సంజయ్ ఒకసారి గూగుల్ బండి సంజయ్ గారు, నిర్మలా సీతారామన్ గారు, రఘునందన్ రావు గారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారా? ఆయన ఏమైనా రెస్పాండ్ అవుతారా ఈ టాపిక్ మీద? మేడం ఇంకోటి మేడం, ఇలాగా దిలీపాచారి గారు మాట్లాడుతారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే రేషన్ కార్డు. అదే కేసీఆర్ గారు 19 లక్షల రేషన్ కార్డు తీసుకొచ్చి తీసేసి 6,70,000 రేషన్ కార్డులు ఇస్తే మేము చనిపోయిన వాళ్ళు లేకుంటే ఇల్లు సంసారాలు వేరు పెట్టిన వాళ్ళు అని చెప్పి లేకుండా మీ 10,000 కోట్ల రూపాయలు సన్నబియ్యాన్ని రాష్ట్రంలో ఖర్చు పెడుతుంటే కాంగ్రెస్ ఓకే ఆరోపణలు అయితే చేసింది పాపం బీఆర్ఎస్ మీద. కాబట్టి దత్తాత్రేయ గారు ఫైనల్ గా మీరు లీగల్ నోటీసులు అయితే ఇచ్చారు. ఇంకేమన్నా ముందు ఈ విషయం మీద ఏమైనా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారా? ఏం చెప్తారు మేడం? ఇగో మేడం, వాళ్ళు చేసినటువంటి ప్రతి కామెంట్ ని ప్రజలు అంటా ఉన్నారు. ప్రజలకు వదిలేసినాము. ప్లస్ న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ఈ చిల్లర మల్లర మాటలు ఒకసారి 2 సార్లు 3 సార్లు మాట్లాడితే పర్లేదు మేడం. ఈ రాష్ట్ర తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలను త్యాగంగా పెట్టి తీసుకొచ్చినటువంటి తొలి ముఖ్యమంత్రి పైన కూడా చిల్లర మల్లరగా మాట్లాడుతూ ఉన్నారు. ఆడ చావు మీద లేకపోతే ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తుంటే హైడ్రా పేరు మీద లేకపోతే మూసి మీద ప్రశ్నిస్తే వాళ్ళని తొక్కుకుంటా పోతా, వాళ్ళ చావును కోరుకుంటా. ఇదేంది మేడం రాక్షసానందం? నాకు అర్థం కాదు. ఈ రాక్షస భాష, రాక్షసానందము, ఈ మూర్ఖమైనటువంటి వ్యవహారాలు, ప్రజలని తప్పుదోవ పట్టించేటువంటి విధానము, డైవర్ట్ చేసేటువంటి విధానము, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఆడలేక మధ్యల మీద నెట్టేసినట్టుగా చాతగాక ఇవాళ అనవసరమైన విషయం మేడం ఇది. ఇప్పుడు ఏమైనా మనం అందరం కూడా ఒక యూనివర్సిటీ స్థాయిలో ఇది ఎంత గలీజ్ అయినటువంటి విషయం మేడం. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఇది. అరే ఒక బట్ట కాల్చి మీదేసి బద్నాం చేయడం తప్ప ఇంకా వేరే పనేమి లేదు. ఓకే, మీరు నోటీస్ అయితే ఇచ్చేసారు కాబట్టి ఇక నెక్స్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ మధుసూదన్ రావు గారు, థ్యాంక్ యూ దిలీపాచారి గారు. సో నెక్స్ట్ ఇప్పుడు షాక్